వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మన అతిథి సుమలత గారు. సుమలత గారు దాదాపుగా 1999 నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి తెలుసు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకొని తన ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తున్నారు. ఈరోజు ఈ ఆదివారం సోల్ టాక్ షోలో సుమలత మేడం యొక్క స్పిరిచువల్ జర్నీని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం నవకాంత్. ఏ ఊరు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. భగవత్ స్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమాంజలులు. నేను 5వ ఏట నుంచి మా అమ్మమ్మ గారి దగ్గరే, అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగాను. కొత్తగూడెం అనే ఒక చిన్న టౌన్, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో. అక్కడే పెరిగాను అనమాట. ఓకే. సో 5 సంవత్సరాల వయసు నుంచి, ఆ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒక 2 పదాలు బాగా మనసులో మెదులుతూ ఉండేవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, మరి అది పూర్వజన్మ సంస్కారం నుంచి వచ్చినాయో తెలీదు, ఎలా వచ్చాయో లోపలికి మాత్రం తెలీదు. బట్ బాగా చిన్న వయసు నుంచి 5-6 ఏళ్ళ నుంచి కూడా నాకు ఎప్పుడూ కూడా జ్ఞానం, ముక్తి, ఈ 2 జ్ఞానము ముక్తి నాకు కావాలి అనే ఒక కోరిక ఉండేదన్నమాట. మీకు చిన్నప్పుడే, బాగా చిన్నప్పుడు ఆ 2 పదాల పూర్తి మీనింగ్ కూడా నాకు తెలియదు దాదాపు. సో ఏదో జ్ఞానం అంటే తర్వాత నాలెడ్జ్ అని, ముక్తి అంటే అది లిబరేషన్ అని తర్వాత కొంచెం పెరిగేటప్పుడు దానికి కరెక్ట్ అవగాహన తగిలింది. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మంచి దైవ భక్తులు. వారికి వేదం అన్నా, వేద పారాయణం అన్నా, వేదం చదివిన వాళ్ళన్నా, బ్రాహ్మలన్నా చాలా ఇష్టం ఉండేది. సో ఆ రోజుల్లో నేను 1968లో పుట్టాను. సో ఆ టైంలో మాకు వారానికి ఒక 3 సార్లు డిఫరెంట్ గుళ్ళకి, ఏదో ఒక గుడికి వెళ్ళటం అదొక వ్యాపకం. మా అమ్మమ్మ నన్ను తోడుగా తీసుకెళ్లేవారు. సో శివాలయం అనుకోండి, దేవి ఆలయం అనుకోండి, వేద విద్యా పరిషత్ అని అక్కడ అమ్మవారి ఆలయం ఉండేది. అలాగా వెళ్ళటము, ఎప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఇవే అడిగేదాన్ని, నాకు జ్ఞానం ముక్తి ప్రసాదించు అని. చిన్నప్పుడు పరీక్షలు, స్కూలు, ఎగ్జామ్స్ టైంలో కూడా ఆ టైంకి గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో అనుకునేదాన్ని పరీక్షలు బాగా రాయాలని, అడగాలని. కానీ అది ఎంత హ్యాబిట్ అయిపోయిందంటే అడగటం, అది మర్చిపోయి నాకు జ్ఞానం ముక్తి అడిగేదాన్ని. సో చిన్నప్పుడు అమ్మమ్మ పొద్దున్నే లేచినప్పటి నుంచి 6 గంటల నుంచి 8 వరకు దాదాపు రేడియో పెట్టేవారు. అవి నాకు ఇప్పుడు ఆ పేర్లు గుర్తులేదు, కానీ ధర్మ సూక్తులని, రకరకాల ఈ డిఫరెంట్ పౌరాణికం గురించి కానీ, పురాణాల గురించి కానీ గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో నేను స్కూల్కి తయారై వెళ్ళేంత వరకు ఇది వింటూనే ఉండేదాన్ని. అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. ఎలాంటి పుస్తకాలు ఉండేవి? కథల పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలే ఉండేవి. కానీ అన్నీ కూడా నాకు ఎలాంటి పుస్తకాలు చదివేదాన్ని అంటే సతీ సావిత్రి, సతీ అనసూయ, రామదాసు, తుకారాము, మీరాబాయి, తర్వాత ధ్రువుడు, మార్కండేయుడు, ఈ కథల పుస్తకాలే నాకు ఉండేవి అక్కడే. మరి ఎవరు కొని పెట్టారో అక్కడ, ఎందుకు ఉండేవో నాకు తెలీదు. తెలుగులో ఉండేవి ఆ పుస్తకాలు. సో 7-8 సంవత్సరాలు అప్పుడు ఇవి బాగా ఇష్టపడేవి, చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉండేవి. సో ఆ వయసులో నాకు 3 రోల్ మోడల్స్ ఉండేవాళ్ళు. ఆ 3 రోల్ మోడల్స్ ఎవరంటే ప్రహ్లాదుడు ఒకడు, ధ్రువుడు ఒకడు, నచికేతుడు ఒకడు. ఈ స్టోరీస్ చదివి వాళ్ళ లైఫ్లో ఎలా అయితే వాళ్ళు ఆ జ్ఞానం కోసం ఎంత డెడికేట్ అయ్యి అది అచీవ్ అవ్వటానికి, ఒకళ్ళు యముడి దగ్గరికి వెళ్ళారు, ఒకళ్ళు ధ్రువలోకంలోకి ఎస్టాబ్లిష్ అయిపోయారు. అలాగా ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ భగవంతుడిని అంతటా చూడగలగటం, అవి చాలా ఆకట్టుకునేవి. మేబీ నేను చిన్నదాన్ని కాబట్టి ఆ చిన్నపిల్లలే నాకు ఆదర్శంగా ఉండేవాళ్ళేమో. అవునంతే కదా. దెన్ అప్పుడు నేను అక్కడ మిషనరీ స్కూల్, మాది మిషనరీ స్కూల్కి వెళ్ళే వాళ్ళం. సిస్టర్స్, నన్స్ ఉండేవాళ్ళు. అప్పుడు చాలామంది నన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడు వైట్ గౌన్, వెయిల్స్, ఆ టైంలో డ్రెస్సింగ్ వాళ్ళది వేరుండేది. చాలా మోరలిస్టిక్గా, సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళు రన్ చేసేవాళ్ళు స్కూల్లో. మాకు మోరల్ సైన్స్ క్లాసెస్ ఉండేవి. నాకు చాలా ఇష్టపడే క్లాస్ అది, మోరల్ సైన్స్ క్లాస్. చాలా వినేదాన్ని, బాగా ఇష్టంగా వినేదాన్ని. అందులో కూడా మార్క్స్, గ్రేడ్స్ ఇచ్చేవాళ్ళు మాకు. ఎప్పుడు నేను A+లో ఉండేదాన్ని. అలాగా స్కూల్ జీవితం గడుపుతూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఎందుకో చాలా జీసస్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అక్కడ ఉండే సిస్టర్స్ అందరికీ నేనంటే చాలా ఇష్టం ఉండేది. చదువులో బాగా చదువుకునేదాన్ని, డ్రామాటిక్స్లో. అప్పట్లోనే బర్తలోమియా అనే నాటకం చాలా పెద్దగా బర్తలోమియా పాత్రలో వేయటం, అది చాలా డివైన్ క్వాలిటీస్ రేడియేట్ అవ్వటం. ఆ నన్స్ కూడా
వై డోంట్ యూ డెడికేట్ యువర్ లైఫ్ టు సర్వీస్ అని వాళ్ళు అప్పటి నుంచి నన్ను చేసి వాళ్ళ పర్సనల్ చర్చ్ ఉండేది క్వార్టర్స్, అక్కడికి అందరినీ రానిచ్చేవాళ్ళు కాదు, కొంతమందిని. సో అక్కడికి వెళ్ళి ఇది ఊరికే నీల్ డౌన్ చేసి అట్లాగా అలా అవుతూ ఉండేది. మళ్ళీ గుళ్ళు, దేవుడు, భక్తి జరుగుతూనే ఉండేది. అది జస్ట్ ఒక ఇష్టం ఉండేది జీసస్. ఎందుకు జీసస్ అంటే నాకు చాలా ఇష్టం అయిందంటే, జీసస్ లాస్ట్లో సిలువ వేయబడేటప్పుడు ఆయన 2 చేతులకి మేకులు కొట్టినప్పుడు ఆయన అన్న మాటలు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, మన్నించు తండ్రి అంటే నాకు అసలు ఎంత ద్రవించిపోయేదాన్నో లోపల. ఆ టైంలో అలాగా మేకులేసి రక్తాలు కారి నొప్పి కలిగించేటట్టు కొడుతుంటే అలాంటి మాటలు ఎలా వచ్చాయి? జీసస్ కూడా ఒక హ్యూమన్ బాడీలో ఉన్నారు కదా, అంతటి లవ్, కంపాషన్, ఫర్గివ్నెస్, ఈ 3 క్వాలిటీస్ బాగా నచ్చినాయి. అంటే మనిషిగా మనం కూడా ఆ అల్టిమేట్ స్టేజెస్ ఆఫ్ లవ్, కంపాషన్, ఫర్గివ్నెస్ని చేరవచ్చు అని జీసస్ ఒక ఎగ్జాంపుల్ గా. దెన్ జీసస్ బికేమ్ మై రోల్ మోడల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈ క్వాలిటీస్ ఇంబైబ్ కావాలి నాకు ఎలాగైనా. అలాగా హీ యూస్ టు స్టాండ్ అనమాట. స్కూల్ అందులో ఆ చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మా వాతావరణం చాలా వైబ్రెంట్గా, స్పిరిచువల్ వైబ్రెంట్గా ఉండేది. మా చిన్న మేనమావ గారికి రామకృష్ణ మిషన్తో అసోసియేషన్ ఉండేది హైదరాబాద్లో చదువుకున్నప్పుడు. వారు ప్రతి నెల 2-3 స్వామీజీలు, రామకృష్ణ ఆర్డర్ స్వామీజీలు ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కొత్తగూడెము, పాల్మంచ, ఖమ్మం, నవభారత్, ఇట్లా డిఫరెంట్ ఊర్లలో కాలేజెస్కి, స్కూల్స్కి లెక్చర్స్ ఏర్పాటు చేసేవారు. సో నన్ను కూడా తీసుకెళ్లేవారు వాళ్ళతో పాటు. సో నేను కూడా ఆడిటోరియంస్లో కూర్చొని వాళ్ళు చెప్పే మాటలన్నీ వినేదాన్ని. తర్వాత స్వామీజీస్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. నాకు ఎన్ని మార్క్స్ ఇస్తావు ఈ లెక్చర్కి అని అడగటం, అలాగా 10 on 10 అంటాం. సో వీళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ నన్ను అడుగుతారు, మళ్ళీ అందులో ఏం విన్నాను, ఏం అర్థం చేసుకున్నాను, చాలా తీక్షణంగా వినేదాన్ని కూడా. అది ఆ టైంలో ఉండే కెపాసిటీ బట్టి గ్రాస్ప్ చేసుకునేదాన్ని, అర్థం చేసుకునేదాన్ని. సో అలా సాగుతూ ఉండేది. ఆ టైంలో ఇంకా స్కూల్లో 7th 8th క్లాసెస్ టైంలో ఫ్రెండ్స్ అందరూ నావెల్స్ చదివేవాళ్ళు. ఆ నావెల్స్ చదువుతూ ఉంటే నేను మాత్రం అవి చదివేదాన్ని కాదు, దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళేది కాదు. సో జస్ట్ టు ఫీల్ వాళ్ళలాగా నార్మల్గా మాట్లాడాలి, డిస్కషన్స్ చేయాలంటే కొంచెం చదవాలని చెప్పి చార్ల్స్ డిక్కన్స్ నావెల్స్ తీసుకెళ్ళి లైబ్రరీ నుంచి చదివేదాన్ని. ఏదో బాగానే ఉండేది, ఆ లిటరరీ పరంగా కానీ, పోర్ట్రేయల్ పరంగా కానీ, ఆ స్టోరీ పరంగా కానీ బాగుండేది. సో అది ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో వాళ్ళతో కంపారిటివ్గా చదువు తర్వాత అనిపించింది నాకేది ఇష్టమో నేను అది చేస్తాను, జస్ట్ టు ఫిట్ ఇన్ టు దిస్ గ్రూప్. ఆ డిస్కషన్ కోసం వాళ్ళు చేసే పనులు నేను చేయవలసిన అవసరం లేదని తర్వాత తొందరగానే అది వదిలేసి. చిన్నప్పుడే మీకు మంచి మెచ్యూరిటీ ఉంది. అది అలా ఉండేది మరి బై గ్రేస్. సో అలాగా స్కూల్ తర్వాత పుస్తకాలు ఇంకొంచెం 9th క్లాస్ 8th క్లాసెస్లో ఈ నావెల్స్ మానేసి లాభం లేదు, ఇష్టం లేనిది ఏదో బలవంతంగా తెచ్చుకొని చదువుకోవటం ఏంటి అని ఇంట్లో ఇంకా వేరే పుస్తకాలు, పైన లైబ్రరీ ఉండేది మా ఇంట్లో. అక్కడ గాస్పెల్, కథామృతం, గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ పరమహంస, తర్వాత కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, రంగనాథానంద స్వామి అండ్ డిఫరెంట్ స్వామీజీలు రాసిన బుక్స్ ఆన్ వేదాంత, ఫిలాసఫీస్ చాలా ఉండే. నేను మొత్తం చదివాను. మా చిన్న మామయ్యే అప్పట్లో కాలేజ్లో లా చదివేటప్పుడు హీ బ్రాట్ ఆల్ దీస్ మట్ నుంచి. తర్వాత పారబుల్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ పరమహంస అని ఆ స్టోరీస్ అన్నీ ఉండేవి, చాలా లిటరేచర్ ఉండేది మట్టికి సంబంధించిన, రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానందుల వారికి సంబంధించిన పుస్తకాలు. సో ఇవి నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా అవి చదువుకుంటూ ఉండేదాన్ని, అర్థం కాకపోయినా. ఆ వయసులో మీకు ఆడుకోవాలి, బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, తిరగాలి, ఇవన్నీ ఏం లేవు? అప్పట్లో మరి ఏమీ వెళ్ళేవాళ్ళం కాదు, మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. మామూలు ఫ్రెండ్స్తో ఆ టైంలో ఖోఖో ఆడుకునేవాళ్ళు, కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళు, రకరకాల ఆటలు అది ఓన్లీ స్కూల్ మటుకే. అష్టాచమ్మలు ఆడేవాళ్ళు. అంటే మా తాతగారు ఒక జమీందారీ ఫ్యామిలీ, సో అమ్మమ్మ తాత గారికి ఒక డిసిప్లిన్ ఉండేది. ఎక్కడ ఊరికే బయటికి వెళ్ళటం, స్కూలు, దాని తర్వాత ఇంటికి రావటం, లేకపోతే ఏదన్నా మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటే ఆ ఎక్స్ట్రా క్లాస్ మట్టుకే, వేరేగా మళ్ళీ ఆడడం లేదు. ఇంట్లోనే ఆడుకునే వాళ్ళం, పక్కింటి వాళ్ళతో, పక్కింటి పిల్లలతో అలాగే. సో మా నేబర్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో అంటే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండవు, ఆడుకోవాలనే ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు నాకంటే పెద్దవాళ్లే, నాకంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళు పెద్దవాళ్లే, పిన్నమ్మలు 2, మామయ్యలు అందరూ పెద్దవాళ్ళు, నేనే చిన్నదాన్ని ఇంట్లో. నాకంటే చిన్న చెల్లెళ్ళు 2 ఉంటారు, కానీ అమ్మ నాన్న దగ్గర చెన్నైలో ఉండేవాళ్ళు. సో నాకు
అమ్మ డాడీ చెన్నైలో ఉండేవాళ్ళు, అమ్మ అక్కడే ఉండేవాళ్ళు ఓకే. ఆల్ త్రూ. అండ్ 2 చెల్లెళ్ళు అక్కడే ఉండాలి. 5 ఏళ్ళకి నన్ను ఇటు పంపించేశారు, ఇంక ఇక్కడే ఉండి. మీరు అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగారు మాక్సిమం. ఎస్. అమ్మమ్మ గారు కూడా, అమ్మమ్మ గారి ఆధ్యాత్మికత, మీ మామయ్య గారి రామకృష్ణ మఠం, ఇవన్నీ మీరు ఇట్లా డిజైన్డ్గా. కరెక్ట్. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ ఎందుకున్నాను. ఇట్స్ యువర్ డిజైన్ అన్నట్టు. కరెక్ట్. మా తాతగారు కూడా, మా తాతగారికి కృష్ణుడు అంటే చాలా భక్తి. రోజు సాయంత్రం స్నానం చేశాక ఆ కృష్ణుడి మీద పాటలు పద్యాలు పాడేవారు గట్టి గట్టిగా. ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో ఇంట్లో ఆ వైబ్రేషన్స్. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక మేము చదువుకోవటానికి వచ్చినప్పుడు తాతగారు కృష్ణుడు కృష్ణ భక్తుడు ఆయన. అమ్మమ్మకి ఆ దేవి ఇష్టం, దేవి అన్న శివుడు అన్న ఇష్టం అమ్మమ్మకి. అమ్మమ్మకి దేవి శివుడు, తాతగారు కృష్ణుడు ఇష్టం, మామయ్య గారు రామకృష్ణ మట్టు. తాతగారు ఏం చేసేవారు, భగవద్గీత చదువుతూ ఉండేవారు. ఎంత బాగా శ్లోకాలు గట్టిగా బయటికి చదువుతూ ఉండేవారు. అక్కడే కూర్చొని మేము అన్ని ఆటలు పాటలు వాట్ ఎవర్ పనులు చేసుకుంటూ అందరం ఉండేవాళ్ళం. నాకు ఎంత ఇష్టపడేదో ఆ టైంలో, సాయంత్రం ఒక టైంలో అక్కడ కూర్చొని తాతయ్య భగవద్గీత అంత శ్లోకాలని చదువుతూ ఆనందిస్తూ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటే అర్థం కాకపోయినా ఒక రకమైన స్పిరిచువల్ వైబ్రేషన్, ఎనర్జీ ఇంట్లో అంతా అది ఉండేది. సో అది నా పెరిగిన పరిస్థితి, టైము, ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లో గ్రో అయ్యారు. కరెక్ట్. అండ్ పుట్టినప్పుడు కూడా, నేను పుట్టినప్పుడు దేవీ నవరాత్రుల టైంలో పుట్టాను. సో అది ఎందుకో మా అమ్మకి అమ్మమ్మకి ఇద్దరికి కూడా ఎక్కడో ఏదో దేవి యొక్క అంశము సంథింగ్, వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు కానీ, సో నా పేరు చండి అని పెట్టారు. సో నన్ను ఇప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, మామయ్యలు అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చండి అనే పిలుస్తారు. అది పెట్ నేమ్ నాకు. తర్వాత నాన్నగారు స్కూల్లో వాట్ ఎవర్ వేరే సుమలత అని పెట్టారు అనుకోండి ఒఫిషియల్ నేమ్. బట్ ఇప్పటికీ నన్ను అందరూ చండి అని, అమ్మ కూడా నన్ను చండి అనే పిలుస్తారు, చండి. సో అలాగా జరుగుతూ ఉండింది. నేను ఐ థింక్ 14 years 14వ ఏట ఇంకా మా మేనమామ మంత్రదీక్ష ఇప్పిస్తానని చెప్పేసి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. రామకృష్ణ మఠంలో మంత్రదీక్ష ఇచ్చేవారు. అదే కదా ఇందిరా పార్క్ దగ్గర, అదే మఠం అక్కడే. అప్పుడు ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ భూతేశానందజీ మహారాజ్ అని ఉండేవారు బేలూరు మఠంలో, కాల్కటా మెయిన్ హెడ్ క్వార్టర్స్. అక్కడి నుంచి వారు హైదరాబాద్కి మంత్రదీక్ష అప్పుడప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట. సో అందరూ ఎవరైతే మంత్రదీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి మంత్రదీక్ష తీసుకునేవాళ్ళు ఊర్లలో నుంచి. సో అలాగా నా 9th క్లాస్లో ఉన్నప్పుడు మామయ్య నన్ను తీసుకెళ్ళి నాకు మంత్రదీక్ష ఇప్పించారు. సో ఒక మంత్రం ఇస్తారు అప్పుడు, అది బయటికి చెప్పకూడదు. ప్లస్ ఆ ఫామ్ ఆఫ్ రామకృష్ణ పరమహంసని హృదయంలో పెట్టుకొని దాన్ని జపం చేయటం అన్నమాట. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ మీకు వచ్చిందా, అంటే మామయ్య గారు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లారు? లేదండి, అది అప్పుడు ఫోర్సు ఇష్టము అయిష్టం ఉండేది కాదు. వాళ్ళు తీసుకెళ్తానంటే మనం మంచిగా చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ నాకు ఆల్రెడీ ఈ రామకృష్ణ పరమహంస, శారదామాత, ఈ స్వామీజీలు రావటం, ఈ పుస్తకాలు చదవటంతో నాకు ఆటలు పాటలు అన్నారు కదా, నేను వీళ్ళిద్దరితోనే ఆడుకునేదాన్ని. నాకు ఐ యూస్ టు ఇమాజిన్ రామకృష్ణ పరమహంస అండ్ శారదాదేవి, అండ్ ఐ యూస్ టు మీ ఒళ్ళో పడుకుంటున్నాను అమ్మ అని మెత్తగా ఉన్నట్టు ఫీల్ అవ్వటం. స్కూల్కి రిక్షాలో వెళ్తుంటే పక్కకి జరగటం, వాళ్ళు కూడా వస్తున్నట్టు. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఆటలు అన్నప్పుడు గుర్తొచ్చింది. ఇలాగా ఐ యూస్ టు కాన్స్టెంట్లీ బీ ఇన్ కమ్యూనికేషన్ విత్ దెమ్. ఐ యూస్ టు లిటరలీ ఫీల్ దే ఆర్ దేర్ విత్ మీ. అలాగా ఉండేదన్నమాట. వీళ్ళిద్దరితోనే ఖాళీగా ఉంటే చాలు, వీళ్ళతోనే మాటలు కబుర్లు. నువ్వు కాళీమాతకి మంచిగా భోజనం పెడితే తినింది, నువ్వు కూడా తిను అని కుక్కేస్తే అదంతా బయటకు వచ్చేసేది విగ్రహానికి. సో 9th క్లాస్ నుంచి ఇంకా ఈ మంత్రదీక్ష తీసుకున్నప్పటి నుంచి నాకు నా పూజా మందిరం నాకు ఉండేది. అండ్ అక్కడ రామకృష్ణ శారదామాత, వివేకానందుల వారి స్టాచ్యూస్ ఉండేవి నాకు. తర్వాత శివుడు అంటే నాకు చాలా ఇష్టం. సో ఒక శివుడు, ఒక నంది, శివలింగము, నంది, అది నా మందిరం. చక్కగా మందిరంలో పెట్టుకొని దీపారాధన చేసుకొని కూర్చొని ఇంకా 108 times మంత్రం జపం చేయాలి మాకు. అది ఇన్స్ట్రక్షన్స్ మంత్రదీక్ష ఇచ్చినప్పుడు పొద్దున సాయంత్రం. సో నేను ఒకటే ఏది చేసినా చాలా సిన్సియర్గా చేసేదాన్ని. అది ఇచ్చారు, అది తీసుకున్నాను. దెన్ ఐ యూస్ టు కంటిన్యూస్లీ, ఇంకా అది ఎలాగంటే 108 times నుంచి కొన్ని, అది ఎట్లా అంటే అజపాజపం లాగా 24/7 అది నోట్లో ఆడుతూనే ఉండేది ఆ మంత్రం.
ఓకే. పడుకున్నప్పుడు కూడా, నిద్రలో లెగిసినప్పుడు కూడా అదే మంత్రం వచ్చేది, లెగిసాక కూడా అదే మంత్రం వచ్చేది. సో అట్లా కంటిన్యూస్గా ఆ జపం అలా తిరుగుతూనే ఉండేది లోపల. మామూలుగా కూర్చొని పోస్చర్లో కూర్చొని ఇరెక్ట్గా హృదయంలో ఇమేజ్ని చూసి చేసేది 108 టైమ్స్ ఉండేది. ఓకే. మిగతా టైంలో అంతా కూడా నాకు తెలియకుండా ఆర్ నాకు తెలియకుండా అది జపం లాగా ఆ మంత్రమే తిరుగుతూ ఉండేది ఉచ్చారణ లోపల. ఏ పని చేస్తున్నా అదే ఉండేది. సో అలాగా ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ కాలేజ్ ఒక పక్క, మంచిగా స్కూల్ లీడర్ నేను. ఇదంతా కొత్తగూడెమే? ఇదంతా కొత్తగూడెమే. 10th క్లాస్లో స్కూల్ లీడర్గా ఉన్నాను నేను. సో అందరి మేలు కోరుతూ ఉండేదాన్ని. చదువు ఆల్మోస్ట్ 2nd, 3rd, 4th, 5th ఈ దాంట్లో ఉండేదాన్ని. ఫస్ట్ ఎప్పుడు వచ్చేదాన్ని కాదు, ఎప్పుడు 2nd కానీ 3rd కానీ ఎక్కువగా వచ్చేదాన్ని. సో చదువులో కూడా బాగానే చదువుకునేదాన్ని. ఈ కొన్ని డిబేట్స్లో వివేకానంద గురించి డిబేట్స్ చెప్పాలంటే ఇంకా వివేకానందుడిలాగే మాట్లాడేదాన్ని. కొన్నిట్లో కొంచెం భయంతో కొద్దిగా బాగా మాట్లాడని టైమ్స్ కూడా ఉన్నాయి. అన్ని డిబేట్స్లో బాగా మాట్లాడానని చెప్పలేను కానీ అలాగా ఇంటర్మీడియట్లో బేలూరు మట్టుకు వెళ్ళాను యూత్ కన్వెన్షన్కి. మామయ్య తీసుకెళ్లారు. ఓ మై గాడ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా లెక్చరర్స్ ఇద్దరు స్టూడెంట్స్ మేము మామయ్య 4 o'clockకి లెగిసి చల్లనీళ్ళతో, క్యాల్కటాలో చలి, మామూలు చలి కాదు అది, వింటర్. దెన్ అసలు కూర్చొని గంటలు అక్కడ మైమర్చిపోయి ఆ గంగా ఒడ్డున ఉండేది. ఆ సన్ సెట్, ఆ సన్ రైజ్ చూస్తూ మైమర్చిపోయేదాన్ని. కళ్ళల్లో ధారలు నీళ్ళు వచ్చాయి. అక్కడ 1 week 10 days ఆ యూత్ కన్వెన్షన్ అన్ని చోట్ల నుంచి చాలా మంది వచ్చారు. డిఫరెంట్ టాక్స్ ఉండేవి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండేవి. అక్కడి నుంచి రావాలంటే రాబుద్ది కాదే నాకు. అసలు నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, దిస్ ఈస్ మై హౌస్. బ్రహ్మానంద వారి గుడి, అయ్యో నేను ఇక్కడే ఉండాలి, ఏదో ఒకటి చేయండి, నేను వెళ్ళను ఇంటికి, ఇక్కడ చాలా బాగుంది అలా అనిపించేది. ఎనీవే ఎలాగూ ఇంటికి రావాల్సి వచ్చేది. సో ఫైనల్లీ ఆ టైంలో మాత్రం ఇంకా నాకు అనిపించింది, అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ 18 years అప్పుడు అనుకున్నాను, అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను కంప్లీట్గా ఐ విల్ టేక్ సన్యాస్, ఐ విల్ జాయిన్ రామకృష్ణ ఆర్డర్ అండ్ డెడికేట్ మై సెల్ఫ్ ఫర్ హ్యుమానిటీ సర్వీస్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇది నా డెసిషన్, నేను మనసులో వచ్చేసింది. 18 years. నేను మావయ్యకి కూడా చెప్పాను. హీ వాజ్ ఆల్సో ఎంకరేజింగ్ మీ, బికాస్ మావయ్యకి కూడా అవ్వాలని ఉండింది. కానీ అప్పట్లో మా అమ్మమ్మ చాలా గొడవ చేసి ఏడ్చేసి పెళ్లి చేసేసారు. ఎందుకో మా అమ్మమ్మ ఎంత దైవభక్తున్నా ఇట్లా సన్యాసం అది ఇష్టపడేది కాదు. ఎనీవే, సో నేను ప్రెసిడెంట్ మహారాజ్కి నేను ఈ స్వామీజీలు వస్తూ పోతూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి రెగ్యులర్గా నేను లెటర్స్ కూడా రాస్తూ ఉండేదాన్ని. నా డౌట్స్, నా పాత్లో నాకు ఏది డౌట్ వచ్చినా దాని గురించి క్లారిటీ కోసం రాసేదాన్ని. వాళ్ళు జవాబులు ఇస్తూనే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ లెటర్స్ రాస్తూ, ఇన్లాండ్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్ ఉండే ఆ టైంలో, ఎల్లో పోస్ట్ కార్డ్స్, బ్లూ ఇన్లాండ్ లెటర్స్, ఇవి రెగ్యులర్గా కమ్యూనికేషన్ అవుతూ ఉండే. నాకు నిజంగా అప్పటి లెటర్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పటికీ చూస్తే అబ్బా ఇంత జ్ఞానంతో ఇంత బాగా రాశానా, ఇన్ని పాయింట్స్ అడిగానా ఆ టైంలో, అంత చిన్నప్పుడు. ఇప్పుడే అన్నీ తెలుసు అనుకుంటున్నాను, అప్పుడే ఇంత తెలిసిందా నాకు అనుకున్నాను. ఆ క్వశ్చన్స్ అడగటానికి ఆ డెప్త్ అప్పుడు ఉందా అనిపించేది ఇప్పుడు లెటర్స్ చూస్తే. సో అలాంటి టైంలో 18 yearsకి నేను ప్రెసిడెంట్ మహారాజ్కి, రామకృష్ణ మఠ్ ప్రెసిడెంట్కి రాసేసా ఉత్తరం. ఇట్లా నేను ఫలానా, నేను ఇక్కడ ఉంటాను, నేను ఫలానా వాళ్ళ మేనగోడల్ని, సో నేను మట్లో జాయిన్ అవ్వాలని ఉంది, ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్, ఐ వాంట్ టు బికమ్ సన్యాసి, సో మీ పర్మిషన్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అయితే వారు రాశారనమాట, యాక్చువల్లీ మీరు రాయవలసింది శారదా మఠం ఉంటుంది, వేర్ ఈ లేడీ సన్యాసీస్ అక్కడ జాయిన్ అవుతారు, శారదా మఠ్, శారదా ఆర్డర్లో. సో దాని వివరం రాసి దీనికి రాయాలి, దీనికి. కానీ ఒక్క అడ్వైస్ ఇచ్చారు, కంప్లీట్ యువర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అన్నారు. సో సరే అని అప్పటికి ఓకే, నాకు పర్మిషన్ వచ్చినట్టే కదా, బ్లెస్సింగ్స్ వచ్చినట్టే కదా, నెక్స్ట్ నేను యాక్షన్ తీసుకోవాల్సిందే, నేను రాసి వెళ్ళాలి అనుకున్నాను. అంతలో కొంచెం మా అమ్మమ్మ గారి వాళ్ళకి తెలిసింది ఇది ఎలాగా ఏదో కోరిక వస్తుంది వెళ్ళిపోవాలని, అండ్ ఇక్కడ మేనమావ గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అని. వెంటనే వాళ్ళు నా 2nd yearలోనే నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేసారు. ఎందుకు తిను డెడికేట్ అయిపోద్దేమో, ఇంకా సన్యాసిని అయిపోతుంది, అదే మా అమ్మమ్మకి ఇష్టం లేదు ఎందుకో ఇది. సో అప్పట్లో ఏంటంటే మాకు చెప్పటం కొంచెమే కానీ ఇదే చేస్తామని పట్టుబట్టం, పెద్దవాళ్ళ మాటకి ఉండడం, పెద్దవాళ్ళ మాట కాదనటం కూడా తెలీదు, ఎదురు చెప్పడం అసలే తెలీదు. ఏంటంటే ఒక రకమైన నమ్మకం ఉండేది.
ఆ వాళ్ళు ఏం చేసినా మన పెద్దవాళ్ళు మంచి ఏం కోసం. చేసినా మన మంచికే. అయినా ఆ రామకృష్ణ పరమహంసకి ఆ భగవంతుడికి తెలుసు కదా నా కోరిక, అయినా కూడా ఇలా అవుతుందంటే ఇది నా మంచికే అయి ఉంటుంది. ఏదో ప్లాన్ ఉంటుంది, భగవంతుడి ప్లాన్ ఓకే. అనుకొని. బట్ లోపల ఉండేది కష్టంగా, అయ్యో నేను ఇది చేద్దాం అనుకున్నాను. సో అలాగా బై 19 years నాకు పెళ్ళయింది. ఓకే, చిన్న వయసులో అయినట్టే. చిన్న వయసులో ఇంకా డిగ్రీ సెకండ్ ఇయరే. తర్వాత ఫైనల్ ఇయర్ డిగ్రీ హైదరాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్లో నేను చదివాను, బిఎస్సి. ఓకే. సో ఒక పక్క చదువు, ఆ బాటనీ రికార్డ్స్, జువాలజీ రికార్డ్స్, ఫిజిక్స్ ఇవన్నీ చదువుతూ కొత్త సంసారం, కొత్త ఫ్యామిలీ, వెరీ యాక్టివ్ ఫ్యామిలీ, బోలెడంత మంది బంధువులు, బోలెడంత ఫ్రెండ్స్, ఒక పెద్ద సిటీ హైదరాబాద్. సో ఆ ఇయర్ అంతా చాలా బిజీగా ఎవ్రీ డే ఎవరో ఒకళ్ళు భోజనాలకు పిలిచేవాళ్ళు. మాకు కొత్తగా పెళ్ళయిందని అంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మా మామగారికి, అంతమంది బంధువులు ఉండేవాళ్ళు. సిటీలో రోజు వెళ్ళేవాళ్ళం, సంవత్సరం అంతా కూడా. దాదాపు లేటుగా వచ్చి 1 గంట 2 వరకు రికార్డులు రాసుకొని అమ్మ బాబోయ్ అనిపించేది. ఇంకా కంప్లీట్లీ రోజు నాకు ముందే, పెళ్ళికి ముందే నేను మా మామగారు ఏం కావాలి అని అడిగినప్పుడు నాకు ఒక పూజ రూమ్ అయితే కావాలి అని చెప్పాను. ఏమి కావాలంటే ఏమి అడిగి వేరే చెప్పేదాన్ని కాదు, కానీ నాకు ఒక పూజ రూమ్ కావాలి. అప్పట్లో అసలు ఇంట్లో పూజ రూమ్ లేదు. మా అత్తగారు ఏదో లోపల ఎక్కడో చేసుకునేవారు. అయితే నా కోసం ఏదో ఒక కబోర్డ్ అంతా ట్రాన్స్ఫార్మ్ చేసి రెడీగా పెట్టారు. ఓకే. సో పెళ్ళైనప్పటి నుంచి దీపారాధన చేయటం, నా జపం చేసుకోవటం, ఇవి రెగ్యులర్గా నడుస్తాయి. ఒక సంవత్సరం వరకు. కానీ చాలా డిస్ట్రాక్షన్స్ ఉండేవి. ఇది చదువుకోవాలి, ఒక పక్క అడ్జస్ట్ కావాలి, ఒక పక్క అందరితో బాగుండాలి. సో చాలా మటుకు అంత నా కొత్తగూడెంలో ఉన్నంత సిన్సియర్గా అంతగా లేదు. అంతే కదా, సిచ్యువేషన్స్ వేరే, అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్ వేరే, ఇక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్ వేరే. 1 year తర్వాత కొంచెం ఆ సల్లడిల్లింది ఆ లోపల. అది ఎందుకో మామూలు ఎంజాయ్ చేయటం, హాయిగా చక్కగా తినటం, తిరగటం, చదువుకోవటం, ఇక మామూలుగా ఉండటం మొదలైంది. సో కరెక్ట్గా సంవత్సరంన్నర, నా పెళ్ళైన సంవత్సరంన్నరకి, అప్పుడే సంవత్సరం అవగానే ఇంకా ఐ స్టార్టెడ్ బికమింగ్ లిటిల్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, సింపుల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. అయితే 1.5 yearsకి నాకు ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఓకే. సో నేను అప్పుడే కార్ నేర్చుకున్నాను, కొత్త ఫియట్ కారు. నాకు హెడ్ ఆన్ కొలిజన్ విత్ లారీ అయింది నడుపుతూ ఉంటప్పుడు. అది ఇట్స్ ఎ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నా బంపర్, నా కార్ బంపర్ వెనక సీట్కి వెళ్ళి కొట్టుకుంది. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నా, నా పక్కన ఎవరైనా ఉంటే అయిపోయేవాళ్ళు అసలు. మరి నేను కూడా ఆల్మోస్ట్ ఏంటంటే నాకు ఏది గుర్తు అంటే, హైదరాబాద్లోనే బంజారా హిల్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా. ఓకే. సో అక్కడ నాకేంటి జస్ట్ ఇట్లా రక్తం ఎట్లా పడితే అట్లా రక్తం అనమాట. నాకు తెలిసింది ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే ఫుల్ లిక్విడ్ లాగా రెడ్ కలర్, అంతా ఒళ్ళంతా రక్తం కనిపిస్తుంది నాకు. అండ్ సడన్గా ఓహో ఇదేనమాట డెత్ అంటే, చావు అంటే ఇదే అనుకొని, అరే చావు ఇదేనా, అసలు ఏం నొప్పి లేదే, అసలు ఏమీ లేదే, ఏదో రక్తం కనిపిస్తుందే తప్ప నొప్పి లేదు, భయం లేదు, భయం లేదు, నొప్పి లేదు. ఇంత తేలిక చావు, ఈ చావు కోసం ఎంత భయపడతాము, అబ్బా ఎంత ఈజీగా ఉంది, ఎంత లైట్గా ఉంది అని నాకెంత బాడీ లెస్నెస్, ఒక లైట్గా అయిపోవటం. తర్వాత ఒక పెద్ద వెలుగు, ఒక రౌండ్, ఒక సూర్యుడే, పెద్ద సూర్యుడు అనుకోండి, ఒక 20 ఇంతలో 30 ఇంతలో 100 ఇంతలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి లైట్. ఇంకా నేను అలా లైట్ అయిపోయి వెళ్ళిపోతున్నట్టు. అబ్బా ఇదే కదా చావంటే, చాలా బాగుంది ఇది అనుకుంటున్నా. అనుకుని అయిపోయింది తెలియదు. దాని తర్వాత నాకు ఎప్పుడైతే తెలిసిన, ఎవరో వచ్చారంట, నాది మొత్తం ఇరక్కొట్టి ఆ స్టీరింగ్ అంతా నన్ను లాగారు. ఏం చేశారో, ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. నాకు ఏదో ఒక నంబర్, ఇంటి నంబర్ కూడా ఇచ్చానంట, ఫోన్ నంబర్. నాకేమీ గుర్తులేదు. సో నాకు ఎక్కడ గుర్తుందంటే, హాస్పిటల్లో నాకు అన్ని కుట్లు, ఈ ముక్కు 3 ముక్కలు అయిపోయింది. ఇది ఇలా కట్ అయి బయటకు వచ్చేసింది. చాలా బ్రూసెస్, 4 హెడ్ బ్రూసెస్, మొత్తం గ్లాసెస్ అన్నీ నా మీదే గుచ్చుకొని, ఐ థింక్ ఒక 4 రిబ్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ అయినాయి అనమాట. సో అప్పటికి నాకు ఎప్పుడైతే కొంచెం తెలిసిందో, నా చుట్టూ మై హస్బెండ్, మా అత్తగారు, మా మామగారు నాకు సూచర్స్ వేసి ఏదో అప్పుడు అలాగా స్ట్రెచ్చర్ మీదనో హాస్పిటల్ బెడ్ మీదనో నాకు తెలిసిందనమాట. ఆ ఇన్సిడెంట్ మాత్రం నేను నిజంగా చెప్తాను నవకాంత్ గారు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ వెరీ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే నియర్ డెత్ అవుతుందో నాకు తెలియదు, ఎంతమందికి అయితే ఎలా అవుతుందో,
మన హోల్ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా మూల కారణం అది. ఓకే. ముందున్నట్టు మనం ఉండం. దాని తర్వాత నాకు ఎంతటి గట్టి ప్రశ్నలంటే, అసలు నేను ఎందుకున్నాను ఈ జీవితంలో? తిని తాగి పడుకొని ఎంజాయ్ చేయటానికే ఉన్నానా? ఇంకేమైనా పర్పస్ ఉందా? ఎందుకు వచ్చాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఏం చేస్తున్నాను? ఎందుకు నేను చావలసింది, పోవలసింది, మళ్ళీ ఎందుకు బాడీలోకి వచ్చేసాను? సో ఈ ప్రశ్నలు నన్ను చాలా గట్టిగా పట్టుకునే. దీనికి ఆన్సర్స్ తెలుసుకోవాలి. నేనెవరు అసలు? నేను లేను అనుకున్నా, నేను ఫీల్ అయ్యాను నేనున్నాను ఏదో లైట్గా. అంటే మళ్ళీ బాడీలో ఉన్నప్పుడు నేను అంటున్నాను. సో నేనేంటి అనే ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఇది తెలుసుకోవాలి. ఇంకా అది వదిలిపెట్టేది కాదు, కూర్చొనిచ్చేది కాదు, నిద్రపోనిచ్చేది కాదు. ఈ క్వశ్చనింగ్ ఆఫ్టర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ హాస్పిటల్ అది అప్పటి నుంచి దాదాపు నాకు మొత్తం కాన్షియస్ వచ్చాక ఇక రికవరీ చాలా రోజులు పట్టింది. నేను ఎవరో తెలుసుకోవాలి ఇంకా. అది హూ యామ్ ఐ అని స్టార్ట్ అయింది. డీప్గా స్టార్ట్ అయింది అనమాట. కానీ ఇంకా సరే, అది ఒక డీప్ క్వెస్ట్ లాగా ఉండిపోయింది. అలా ఇంకా రికవర్ అవుతున్నాను. ఫ్రాక్చర్స్ దానికి అవే హీల్ కావాలి. ఇది అయిన 20 రోజులకి, కరెక్ట్గా 20 రోజులకి మా మామగారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో. నాకు మనుషులు పుట్టిన వాళ్ళు చనిపోతారని తెలుసు, కానీ అప్పటికి ఇంకా 19.5-20 ఏళ్ళప్పుడు మనకి ఇంత దగ్గర వాళ్ళు చనిపోతారు అని అనుకోలేదు. మనం ఎప్పుడైనా అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాం, మనకు వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు. అది మళ్ళీ రెండోసారి నన్ను బాగా కుదించేసింది అసలు. అంటే ఈ క్షణమైనా నేను చనిపోవచ్చు. ఆ 20 రోజుల క్రితం పోలేదు, ఇప్పుడు ఎప్పుడైనా పోవచ్చు. బికాజ్ మా మామగారు హెల్దీ, ఏ జబ్బు లేదు, ఏ డిసీజు లేదు, హాయిగా ఎక్కడికో వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయారు. 58 సంవత్సరాలకి పోయే వయసు కూడా కాదు. అలాంటప్పుడు ఏది శాశ్వతం కాదు. మామగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మా మామగారు. అయితే అప్పుడు అనిపించేది, అయితే నాకు టైం తక్కువ ఉంది, నేను ఈ ప్రశ్నలకి జవాబులు కనుక్కోవాలి. అంటే నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి చావుకి. ఒకసారి పోలేదు, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణం రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. సో చావు అంటే భయం పోయింది బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. బట్ ఈ ఉన్నప్పుడే ఈ బాడీలో మళ్ళీ తిరిగి వచ్చానంటే ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని వచ్చుంటాను. ఇది నాకు ఏదో సెకండ్ ఛాన్స్ లాగా ఉంది అని ఒకటి తెలిసింది. సో ఈ రెండిటి తర్వాత ఇంకా ఈ క్వశ్చనింగ్, ఈ క్వెస్ట్. సో దీని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలని నన్ను కూర్చొనిచ్చేది కాదు, నిద్రపోయినిచ్చేది కాదు, ఇదే ధ్యాస. ఈ ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఆన్సర్స్? అలా కూర్చొని ఊరికి అడుగుతూ ఉంటే ప్రశ్నలు. సరే లాభం లేదు, నా మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవాలి, ఏదైనా హాబీ నేర్చుకోవాలి అన్నట్టు. అప్పుడు ఐ థింక్ ఇది 89లో అనమాట. 89లో యాక్సిడెంట్ అయింది. 87లో నా పెళ్ళైంది. 89 ఫిబ్రవరిలో నా యాక్సిడెంట్ అయింది. మార్చ్ ఫస్ట్ వీక్లో డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా. ఇవి రెండు. సో సరే అని చెప్పేసి నేను ఇకిబానా అని ఒక జాపనీస్ ఆర్ట్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్ అనే ఒక ఆర్ట్ ఉంటుంది, ఆ కోర్స్లో జాయిన్ అయ్యాను హాబీలాగా. ఏదో మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, జస్ట్ ఏదో ఒక హాబీ ఉంటే మనం ఎంగేజ్ అవుతాం. మన మైండ్ ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయినప్పుడు ఇలాగా మన్ని ఇబ్బంది పెట్టదు ఊరికే అని చెప్పేసి ఈ హాబీ నాకు అవసరం. ఏ హాబీ అన్నట్టు ఫస్ట్లో ఏమనుకున్నానంటే, ఇది యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మెమరీ లాస్ అనిపించేది. సో నన్ను నేను టెస్ట్ చేసుకోవటానికి మోర్స్ కోడ్, ఈ హ్యామ్ రేడియో కోర్స్లో జాయిన్ అయ్యి 3 పాస్ అయితే అందులో నేను. సో అప్పుడు నేను అంత బాగానే ఉన్నాను, నేను ఊరికి అనుకుంటున్నాను విక్టిమ్ లాగా అని. ఐ టెస్టెడ్ మై సెల్ఫ్, మై బ్రెయిన్, మై కెపాసిటీ, మై ఇంటెలిజెన్స్ బాగానే ఉంది, ఏది డ్యామేజ్ కాలేదు అనిపించింది. తర్వాత ఈ హాబీలో జాయిన్ అయ్యాను. ఈ ఇకిబానాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్ని ఇమిటేట్ చేసి, నేచర్ అంటే చెట్లు, పూలు, ఆకులు, అది ఇమిటేట్ చేసి, సీజన్స్ని అబ్జర్వ్ చేసి ఆ నేచర్ని వాజ్లో మన ఇంట్లో దాన్ని డెకరేట్ చేయటం. ఇది ఒకప్పుడు బుద్ధిస్ట్ అనమాట. ఆల్కోవ్స్లో ఆఫరింగ్స్ లాగా, భగవంతుడికి ఆఫరింగ్ లాగా మొదలైంది ఇది ఆర్ట్ జపాన్లో. సో ఇట్ బికేమ్ అన్ ఆర్ట్ అండ్ ఇట్ స్ప్రెడ్ టు ద వెస్టర్న్ వరల్డ్ అండ్ ఇండియా అండ్ ఆల్ దట్. అంటే ఏంటంటే ఇది నేచర్, ఏ టైం, పూల అలంకరణ, ఏ టైంలో వచ్చే పూలు. అంటే అది మా టీచర్ ఏం చెప్పారు తెలుసా, యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ ఇకిబానా ఆర్టిస్ట్, ద ప్రీ రిక్విజిట్. దానికి కావాల్సింది ఏంటంటే నేచర్ని అబ్జర్వ్ చేయటం.
కంటిన్యూ నాకు ఏదైనా ఒకటి చెప్తే దాని మీద ఇంకా కంప్లీట్ దృష్టి అనమాట. ఇక పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి నేచర్ అబ్జర్వ్ చేయటమే. పువ్వు ఏ ఏ ఏ ఫామ్ నుంచి ఎప్పుడు బడ్ అవుతుంది, ఎప్పుడు వికసిస్తుంది, ఎప్పుడు ఆ బీస్ వస్తున్నాయి, ఆ చెట్టు ఎలా ఆకులు రంగులు మారుతున్నాయి, షేడ్స్ మారుతున్నాయి, సీజన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అన్నీ వస్తున్నాయి అనే అబ్జర్వేషను. దే వాజ్ సచ్ డీప్ అబ్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆ నేచర్ బోలెడ్ సీక్రెట్స్ పాఠాలు నేర్పించేది. అవునా? అంటే తెలుసుకోవచ్చా? ఎట్లాంటి ఒకటి రెండు చెప్తారా? అంటే ఇప్పుడు ఒక పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వు అది వికసించేది, అది ఎక్కడున్నా ఇంట్లో బాగా చెట్లు వేసుకునేదాన్ని, బికాస్ నాకు పూల అలంకరణకి ఇంట్లో నుంచి కట్ చేసి తీసుకెళ్లేదాన్ని. అది ఎక్కడున్నా సరే దాని నేచర్ ఏంటి, అన్ఫోల్డ్ అవ్వటం, అక్కడ ఆ ఫ్రేగ్రెన్స్ ఇవ్వటం, దాని నేచర్ ఓపెన్ అవ్వటం, అన్ఫోల్డ్ అవ్వటం. దాని ఇక్కడ చుట్టూ మంచివాళ్ళు కాదు, ఆర్ ఇక్కడ బురద ఉంది, ఇక్కడ క్లీన్గా లేదు, వీళ్ళకి అవసరం లేదు నా ఫ్రేగ్రెన్స్ అని అది పిచ్చి పిచ్చిగా మూసుకొనే ఉండదు. దాని నేచర్ని అది వ్యక్తం చేస్తుంటుంది. లేకిన్ మనం ఏది చేయాలన్నా ఎంతో ఆలోచిస్తాము. ఒకటి ఇవ్వాలన్నా వాళ్ళు డిజర్వ్ చేస్తారా, వాళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఎన్ని రకాల ఆలోచనలు. ఇట్ ఈస్ జస్ట్ అన్ఫోల్డింగ్. ఒక చెట్టు అంటే అసలు ఎంత గివింగ్ అనేది వాటి దగ్గర నుంచి నేర్చుకున్నా. అది మొత్తం ఇస్తుంది, ఏది కోరదు. మనం ఏదైనా ఒకటి ఇస్తే ఎంత పేరు ప్రతిష్ట అన్నీ కోరతాము, ఏది ఇవ్వము. సో అసలు ఈ నేచర్లో ఈ పువ్వు, ఈ పురుగు, ఈ చెట్టుకున్నంత జ్ఞానము అది మనకి మనిషిగా నాకు లేదే అనిపించేసి నాకు చాలా బాగా అనిపించేది. అదే టైంలో శ్రీరామ్ సార్ అని, అది శ్రీరామ్ సార్ కూడా నాకు చిన్నప్పుడు కొత్తగూడెంలో ఉన్నప్పుడే మావయ్య పరిచయం చేశారు. సో హీస్ ఎ గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్, ఫిలాసఫర్, మెంటర్, గైడ్. వారు ముందు నిజామాబాద్లో పనిచేసేవారు ఆ టైంలో, నేను కొత్తగూడెంలో ఉన్న టైంలో. తర్వాత హైదరాబాద్లో పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్గా ఉండేవారు. సో వారిని ఎప్పుడు కలిసిన ఒక లివింగ్ మాస్టర్, ఫస్ట్ లివింగ్ మాస్టర్తో కలవటం అంటే శ్రీరామ్ సార్. నాకెప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస వాజ్ ఐడియల్ గురు. ఆయన లాంటి గురువు ఉంటే, వివేకానందుల వారికి ఎట్లయితే ఒక టచ్తో నిర్వికల్ప సమాధికి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారో, ఆయనలోంచి ఎట్లా వచ్చి అలాంటి గురువు కావాలి అని ఎప్పుడు కోరికుండేది. ఆయన అయితే దేవుడిని చూపించారు, వివేకానంద దేవుడు. నాకు కూడా దేవుడిని చూడాలని ఉండేది. ఐ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ టు నో గాడ్. ఇది బాగా ఉండేది ఆ టైంలో, ఆ పీరియడ్లో. సో అప్పుడు శ్రీరామ్ సార్ని కలుస్తూ క్యాజువల్గా, వారు క్యాజువల్గా వచ్చి క్యాజువల్గా మాట్లాడి ఆ నేచర్ యొక్క ఆ డివినిటీ నేచర్ గురించి వారు ఎక్కువగా మాట్లాడేవారు. సో ఎప్పుడైతే ఈ కోరిక నోయింగ్ గాడ్, సీయింగ్ గాడ్ అనేది వచ్చిందో, శ్రీరామ్ సార్ ఏం చెప్పేవారంటే, క్రియేటర్, గాడ్ అన్నా క్రియేటర్ అన్నా, క్రియేటర్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. క్రియేటర్ ఈజ్ వెరీ కాంక్రీట్లీ ప్రెజెంట్ ఇన్ ద క్రియేషన్ అనేవారు. క్రియేషన్ అంటే ఎవ్రీథింగ్, భగవంతుడు సర్వవ్యాప్తుడు. జస్ట్ క్రియేషన్. నువ్వు ఎక్కడ చూడగలుగుతావు భగవంతుడిని అంటే, నువ్వు ప్రత్యేకంగా భగవంతుడిని చూడలేవు. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రత్యేకంగా ఏదో ఇన్విజిబుల్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఇన్విజిబుల్ గాడ్ కోసం ఎతకబాకు. విజిబుల్ గాడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద క్రియేషన్. ద రియల్ ప్రేయర్, ఆయన చెప్పిన మాటలు, రియల్ ప్రేయర్ టు ద క్రియేటర్, రియల్ ప్రేయర్ టు ద క్రియేటర్ ఈజ్ ప్రేజింగ్ ద క్రియేషన్ అండ్ లవింగ్ the objects of the creation. Great. అసలు వారు చెప్పే మాటలు అండ్ ఎలా చెప్పేవారంటే, ఈ డ్యుయాలిటీస్ మన లైఫ్లో, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డ్యుయలిస్టిక్ వరల్డ్లో ఉంటాం. అన్ని ఆపోజిట్స్ ఉంటాయి. సో సారో, జాయ్, వాట్ ఎవర్, ఆల్ ద ఆపోజిట్, బర్త్, డెత్. సో ఆయన ఎంత అవగాహన, సింపుల్ లాజిక్తో చెప్పేవారంటే, ఈ డ్యుయాలిటీస్ అపరెంట్లీ కాంట్రడిక్టరీగా కనిపిస్తాయి, కానీ ఇన్హెరెంట్గా అవి కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసేవి. అవి ఆపోజిట్స్ కాదు, ఒకే కాయిన్కి రెండు భాగాలు. ఇప్పుడు జాయ్, సారో అనేవి ఒక కాయిన్కి అటు ఇటు, ఒకటి లేకుండా ఒకటి ఉండదు, మైనస్ లేకుండా ప్లస్ ఉండదు. సో సారో లేకపోతే జాయ్ ఉండదు, టీయర్స్ లేకపోతే స్మైల్స్ ఉండవు, మౌంటైన్ పీక్ ఉండాలంటే వ్యాలీ ఉండాలి, డెత్ లేకుండా బర్త్ ఉండదు, రెండు బర్త్డే క్యాండిల్స్ మధ్యలో ఒక ఫ్యూనరల్ ఫైర్ ఉండాల్సిందే.
ఈ డ్యువాలిటీస్ని అవగాహన చాలా Great. చక్కగా చెప్పారు. అండ్ యూస్ టు టెల్ వండరింగ్ ఎట్ ద ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు భగవంతుడు నాకు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అలా అంటే భగవంతుడి యొక్క ఇంటెలిజెన్స్ని నువ్వు శంకిస్తున్నట్టే కదా. కరెక్ట్. భగవంతుడు ఏది కూడా ఫంక్షనల్ వాల్యూ లేకుండా క్రియేట్ చేయడు. దానికి ఒక ఫంక్షనల్ యూజ్ ఉంటుంది. ఎట్లయితే సమ్మర్ అవసరమో రెయిన్స్కి, అలాగే ఇవి అవసరం. సో మనం ఏం చేయాలంటే వీటి నుంచి ఇమ్యూన్ అవ్వాలి. ఈ సారో నుంచి మనం అది ఎఫెక్ట్ కాకుండా, ఎట్లయితే మన ఎండని ఆపము, సారోని ఆపలేము. ఎండ తగలకుండా గొడుగు పట్టుకోగలుగుతాం, చెప్పులు వేసుకోగలుగుతాం. అలాగే ఇమ్యూనిటీ ఫ్రమ్ దీస్ అపరెంట్లీ కాంట్రడిక్టరీ డ్యువాలిటీస్ నుంచి మనం పొందాలి. అండ్ భగవంతుడు పెట్టాడంటే ఒక ఫంక్షనల్ వాల్యూ లేకుండా ఉండదు అనేది ఎంత క్లియర్గా చెప్తారో. ఈ భగవంతుడి సృష్టిలో ప్రతిదీ కరెక్టే, ప్రతిదీ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దేర్ ఈస్ నథింగ్. కరోనా దగ్గర నుంచి అసలు వారు చెప్పే విషయాలు ఏదేదో పైన చెప్తున్నాను, వారు చెప్పినవి ద డెప్త్లో చెప్పేవారు. ఊరికే కూర్చొని క్యాజువల్గా ఇట్లా వి డిస్కస్ ఇట్లా క్యాజువల్గా మనలాగే ఉంటారు. ఆయన ఏమి దెర్ ఇస్ నో అదర్ వేష్. మై గాడ్, ఒకటి చెప్తారు, ద ఐస్ వండరింగ్ ఎట్ తాజ్ మహల్ ఆర్ మచ్ మోర్ వండర్ఫుల్ దెన్ ఆల్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. ద ఐ త్రూ లైట్తో చూసే ఈ ఐ, అది చీకట్లో ఒక మదర్ ఊంబ్లో అది తయారు చేయబడుతుంది బై ద మిస్టీరియస్ బయలాజికల్ హ్యాండ్. సో అప్పుడు ఇక ఆ వండర్ ఎట్లా వెళ్ళిపోయేదంటే, ఒక్క జైగోట్, ఒక్క సెల్, ఎంబ్రియో ఎలా తయారవుతాయి, రిప్రొడక్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, మనకి మస్క్యులర్ సిస్టము, స్కెలిటల్ సిస్టము, ఇన్ని సిస్టమ్స్ ఆ ఓంలో ఇంత తయారైతే ఎంత ఇంటెలిజెన్స్ ఉంది ఈ సృష్టికి, ఆ సృష్టికర్తకి. ఆ ఇంటెలిజెన్స్ ఈ సృష్టిలోనే ఉంది. మనం వాటిని గమనించడం మానేసాము. వీ హ్యావ్ నాట్ డెవలప్డ్ దట్ ఐ టు సీ ద వండర్స్ అండ్ మిస్టరీస్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లైఫ్. ఓకే. సో ఈవెన్ వారేమంటారంటే ఈ పెద్ద పెద్ద వర్డ్స్ వాడి కన్ఫ్యూజ్ చేస్తారు చాలా మటుకు. ఓ వర్డ్స్ లైక్ కర్మా థియరీ ఆర్ ఎన్లైటన్మెంట్ ఆర్ యూనో ఈ బిగ్ వర్డ్స్, హెవీ వర్డ్స్. ఇప్పుడు వారేమంటారు, ఇప్పుడు లా ఆఫ్ కర్మాని సింపుల్గా కాజ్ అండ్ కాన్సిక్వెన్స్ అనుకోండి. ఇప్పుడు మనం పడుకున్నాము, రాత్రి పడుకున్నాము, ఆ రాత్రి కలకంటూ వాట్ ఎవర్ కింద పడ్డాము, కాలు ఇరిగింది. కాజ్ ఇస్ రాత్రినే పడటం, కాన్సిక్వెన్స్ కాలు ఎరగటం. అయ్యో నా కర్మ అని కాలు పట్టుకునే బదులు అన్నెసెసరీ అన్యాచురల్ ఫియర్స్ డెవలప్ అవుతాయి ఈ టర్మినాలజీతో. ఓకే. కాజ్ అండ్ కాన్సిక్వెన్స్గా అర్థం చేసుకోమంటారు. కొన్నిటికి మనకు కాజ్ తెలియనంత మాత్రాన లేదని కాదు. సో వారు చెప్పే డెప్త్ ఆఫ్ ఎనీ టాపిక్, ఎనీ సబ్జెక్ట్ గురించి వివరణ సింప్లిఫై చేసి చెప్పేవాళ్ళు. Completely rational, logic, understandable. I just could see him. This is the Maharishi. He's a Rishi. He's a Jnani. He has like, yogi. Profound wisdom ఈయనలో ఉంది. ఆయన చెప్పేది బాగా అర్థమవుతుంది క్లారిటీతో. ఓకే, చెప్పేది బాగుంది, కానీ నాకేం అర్థమైందంటే ఫైనలీ నేచరు, ఆకాశము, ఇవి అన్నిట్లో భగవంతుడు కనిపిస్తాడు కానీ మనుషుల్లో కనపట్లేదు. సో నాకు మరి అది మనుషులు కూడా, హ్యుమానిటీ కూడా ఆ క్రియేటర్ క్రియేషనే కదా. అంటే అప్పుడు నా గురించి ఏం అర్థమైందంటే, నాకు ఆ ఇంటెలిజెన్స్ సరిపోదు. నాకున్న ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద డెప్త్. బట్ అక్కడ వారు చెప్పే దాంతో ఐ కుడ్ రెజనేట్ అన్నమాట. ఇది చెప్పేది 100% కరెక్ట్, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను అప్పటికి. ఎవరైనా ఒక పక్కన సంసారం, అప్పటికి 2 పిల్లలు. నేను 89 నుంచి చెప్తున్నాను, 89 నుంచి 96 వరకు ఈ శ్రీరామ్ సార్, ఈ నేచరు, ఇకిబానా. 96కి ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై ఓల్డర్ సన్. సో ఇకిబానాని వదిలేసాను. ఐ బికేమ్ ఎన్ ఇన్స్ట్రక్టర్ అండ్ నేర్చుకునేది లైఫ్ లెసన్స్ త్రూ ద ఆర్ట్ ఆఫ్ ఇకిబానా. నాట్ ఓన్లీ ఆర్ట్ ఆఫ్ ఇకిబానా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా నేర్చుకున్నాను చాలా మటుకు అబ్జర్వేషన్తో. సో దెన్ ఐ వాజ్ బిజీ విత్ పిల్లలు. శ్రీరామ్ సార్ అనే అతను ఏ కల్ట్ అంటే, వారు ఎనానిమస్గా ఉండటం ఇష్టం వారికి. హీ విల్ నాట్, హీ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఆర్గనైజేషన్, బట్ హీ కెన్ బ్రింగ్ అవుట్ గీత. హీ ఈజ్ అ కృష్ణ. యాక్చువల్లీ కృష్ణుడు లాగే
అన్నీ అదే రిషి మహర్షి కృష్ణ అని ఎందుకు చెప్తున్నానంటే అసలు కృష్ణుడు కూడా అంత బాగా అర్జునుడికి వివరించాడో లేదో దానిలోని ఎసెన్స్. శ్రీరామ్ సార్ ఈ కాలం మనకు అర్థమయ్యేటట్టు ఎసెన్స్ అది కూడా ఊరికి చెప్పడం కాదు, ఆ లోతుల్లోకి దించి మనని దాని మీద యూనో డెప్త్ క్రియేట్ చేసుకునేటట్టు ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ ఆయన మాటలతో కలుగుతుంది. గ్రేట్ మ్యాన్, గ్రేట్ మాస్టర్. సో ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు నవ్ ఐ హ్యావ్ టు డెవలప్ మై టూల్స్ కదా. నా ఇంటెలిజెన్స్ని షార్పెన్ చేసుకోవాలి, నా మైండ్ని షార్పెన్ చేసుకోవాలి. నాకు ప్రస్తుతం ఉండే ఇంటెలిజెన్స్ మైండ్తో మాత్రం నాకు ఇంత ఆయనలాగా అది కరెక్ట్ అని తెలుసు, అది బాగా రెజనేట్ అవుతుంది ఆయన చెప్పేది. కానీ ఆ స్టేజ్కి నేను లేను అని చెప్పేసి అర్థమైంది నాకు క్లియర్గా. ఐఎమ్ నాట్ వైజ్ ఇనఫ్. సో అలాగా అవుతూ ఉండేది. తర్వాత ఐ థింక్ 2000 అనుకోండి, ఆర్ 1999 లాస్ట్లో ఆ టైంలో అప్పుడు దాని తర్వాత ఏం చేసేదాన్ని, ఏ ఆపర్చునిటీస్ మిస్ చేసేదాన్ని కాదు. ఎవ్వరు సిటీలోకి వచ్చిన లెక్చర్స్, చిన్మయానంద అవ్వనియండి, స్వామి పార్థసారథి ఫ్రమ్ వేదాంత అకాడమీ అనుకోనియండి, ఎనీ గ్రేట్ మాస్టర్ ఆర్ ఎనీబడి, వాళ్ళు ఏదో ఒక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఏ ప్రవచనం ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడితేనే నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని, కొన్ని తెలుగు కూడా వినేదాన్ని. బట్ ఎందుకో ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్లోనే ఆలోచించేసి ఎక్కువగా ఇంగ్లీషే ఎక్కువ అయిపోయింది నాకు. సో అలాగా ప్రతి దానికి వెళ్ళటం, వినటం, ఓపెన్ మైండ్. ఒక గురువు అందరూ చెప్పేది ఒకటే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తున్నారు. సత్యం ఒకటే, ఆ అబ్సల్యూట్ రియాలిటీని గ్రహించాలి, ఆ అబ్సల్యూట్ రియాలిటీ ఎక్స్పీరియన్స్గా మారాలి, లివింగ్ ట్రూత్గా మారాలి. అప్పుడే మనకి వాల్యూ. లేకపోతే నాలెడ్జ్ పరంగా ఎంతో తెలుసుకున్నా ఏమి లాభం లేదు అని అర్థమైంది. అప్పుడు అది ఒక ఘట్టం. దాని తర్వాత అదే ఈ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్లో ఉన్నప్పుడు ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మెన్షన్ చేస్తాను. 2 days వర్క్ షాప్, లూయిస్ ఎల్ హే అని ఆథర్ ఆఫ్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ రాశారు ఆవిడ. సో లవ్ యువర్ లైఫ్ అండ్ హీల్ యువర్ లైఫ్ అనే వర్క్ షాప్ అనమాట. 2 days ఇక్కడ లక్ష్మి అన్న మై ఫ్రెండ్, ఆమె టీచర్స్ ట్రైనింగ్ యుఎస్కి వెళ్ళి తీసుకొని షీ కండక్ట్స్ అనమాట రెగ్యులర్గా. అసలు ఆ వర్క్ షాప్లోనే ఫస్ట్ టైం నేను డాక్టర్ న్యూటన్ని కలిసాను. ఆయన కూడా పార్టిసిపెంట్ లాగా నాలాగా వచ్చారు. సో అసలు ఆ లూయిస్ హే చెప్పిన అసలు నాకు ఎంత బాగా మైండ్ గురించి అర్థమైంది అప్పుడే ఫస్ట్ టైం. మైండ్ యొక్క డెప్త్, మైండ్ యొక్క హోల్ స్ట్రక్చరు, దాని యొక్క పార్ట్స్, పోర్షన్స్ అర్థమైంది అక్కడే. ఆవిడేంటి మెయిన్లీ షీ సేస్ 99% అన్ని సైకోసోమాటిక్ డిసీజెస్, అంటే మైండ్తో క్రియేట్ చేసుకున్న డిసీజెస్. థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ అనేది బాగా ఖచ్చితంగా విత్ ప్రూఫ్ నాకు దొరికింది అప్పుడు లూయిస్ ఎల్ హే దగ్గర. ఆ 2 రోజులు వర్క్ షాప్లో ఎక్స్పీరియన్షియల్. అది వర్క్ షాప్లో వి డూ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. సో అసలు పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా నాకు చాలా ఓపెనింగ్స్ అర్థమయ్యాయి. అది నేర్చుకున్నాక న్యూటన్ కలిశారు. నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆవిడ బుక్స్, 100 బుక్స్ నేను గిఫ్ట్స్ ఇచ్చేదాన్ని, ఎవరి బర్త్డే ఉన్న ఆ బుక్ ఇచ్చేసేదాన్ని. అదొక బైబిల్ లాగా ఉండేది. చేశారు. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, వాటి ఇంపార్టెన్స్, ఆ పింక్ బబుల్ టెక్నిక్స్, ఇవన్నీ ఇన్నర్ చైల్డ్ వర్క్స్ ఇవన్నీ ఉండేవి కదా. సో అది చేసేదాన్ని. దెన్ ఐ యూస్ టు అసిస్ట్ లక్ష్మి ఫర్ 9 years. ఎవ్రీ వర్క్ షాప్ షీ డిడ్, ఐ యూస్ టు బి అన్ అసిస్టెంట్ బికాస్ నాకు ఎంత వచ్చింది, ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్, ఫీల్ దట్ గ్రాటిట్యూడ్ అనమాట. సో దాంతో ఇంకా నేర్చుకున్నాను రకరకాల మనుషులు ఎలా వస్తారు, ఆ ఫ్యామిలీ డ్రామా ఎక్సర్సైజెస్లో ఎట్లా అందరి సైకాలజీస్, మెంటాలిటీస్, వాట్ ఈస్ పెయిన్, వాట్ ఈస్ సారో, ఎవరికి ఏ బటన్ డిఫరెంట్గా ప్రెస్ అవుతుంది. ఒకళ్ళకి రిలేషన్షిప్స్లో వీక్నెస్, ఒకళ్ళకి వెల్త్లో, ఒకళ్ళకి హెల్త్లో, ఒకళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మనుషులు. సో అలా అబ్జర్వేషను, అండర్స్టాండింగ్ ప్లస్ సైమల్టేనియస్లీ నేను ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటుండేదాన్ని. ఒకసారి కోల్డ్ వచ్చింది నాకు అంటే ఆవిడ ప్రతిదానికి ఒక రీజన్ ఇచ్చేది, ఏ థాట్ వల్ల ఏ డిసీజ్ వస్తుందని కూడా రాసింది ఆవిడ. అండ్ దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని కూడా పెట్టింది, ఎఫర్మేషన్స్తో ఎలా చేంజ్ చేసుకో. సో అప్పుడు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. అవును, నా థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది ఆ టైంలో, కరెక్ట్ కన్ఫ్యూజ్డ్ థాట్స్తో కోల్డ్ వచ్చేది నాకు. ఎప్పుడు కూడా అబ్జర్వ్ ఏది వచ్చినా వెంటనే ఐ టు అబ్జర్వ్. కరెక్ట్గా ఆవిడ రాసిన ఆవిడ పుస్తకంతో రిలేట్ అయ్యేది. మా నాన్నగారు ఎసిడిటీ ఉండే, చుట్టూ ఉండే మనుషుల్ని కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళని. కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చేది, ఎసిడిటీ ఎందుకు వచ్చేది, తలనొప్పి ఎందుకు వస్తుంది, అలా ఐ యూస్ టు అబ్జర్వ్ అండ్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఖచ్చితంగా థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ.
అని మాత్రం 100% నాకు ఆ రీసెర్చ్ ప్రూవ్ అయిపోయింది. ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటంటే థాట్స్ క్రియేట్ డిసీజ్ అంటున్నాం, ఏదో డిసీజ్. రెండు కర్మ వల్ల రోగం వస్తుంది అని అంటున్నాం. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ కనిపించట్లే. కర్మ వల్ల రోగం వస్తుంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అది. అది దాన్ని అర్థం చేసుకోవాలంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీరు లాస్ట్కి వచ్చే క్వశ్చన్ అడుగుతున్నారు. మన మైండ్ గురించి అర్థం చేసుకుంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మనము కాన్షియస్గా మనం ఏం చేసినా అవేర్నెస్తో ఉండే పాట చాలా తక్కువ, 5%. 95% సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, కర్మ అనేది ఇక్కడి నుంచి వస్తుంది, సబ్ కాన్షియస్ నుంచి. సంస్కారాస్, టెండెన్సీస్, ఎన్గ్రామ్స్, ప్రోగ్రామ్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఈజ్ కర్మ. ఇట్ ఈస్ నథింగ్. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం పెట్టాం అందులో. ఆ సబ్ కాన్షియస్లో ఏముంటుంది? అది దానికి లైఫ్ లేదు, అంటే కాన్షియస్ కాదు, అండర్ సబ్ కాన్షియస్. అదేంటంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 7 years బేబీగా హిప్నాటిక్ స్టేట్లో తీటా బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి మనకి. ఆ టైంలో చుట్టూ అబ్జర్వ్ చేసి మదర్ ఊమ్ నుంచి కూడా, ఆ టైం నుంచి కూడా, లాస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా మనం అక్యూములేట్ చేసుకున్న సంస్కారాలు ఉంటాయి. దాని తర్వాత 7 years తర్వాత మన ఎన్వైరన్మెంట్ నుంచి, అందరి దగ్గర నుంచి చూసి, మన ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని బిలీఫ్స్ ఫామ్ అవుతాయి. బిలీఫ్స్ అంటే ఏమీ లేదు, అదే థాట్ని మళ్ళీ 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 థింక్ చేసి అది స్ట్రాంగ్ అయిపోయి అది లోపల పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన కోపం అనే సంస్కారం ఒక్కోసారి లోపల ఉంటుంది. కాన్షియస్గా మనం చాలా బాగుండాలి, కోపం ఉండకూడదు, కోపం మనకే నష్టము, అది అన్నీ తెలుసు, కాన్షియస్గా బాగా తెలుసు. కానీ సడన్గా ఎందుకు కోపం వస్తుంది? ఎందుకంటే మనలో సంస్కారం ఉంది ఇంకా. ఎప్పుడో మన కోపం వచ్చినప్పుడు ఒక మనిషి, ఒక అత్తగారు అనుకుందాం, పోనీ ఒక ఫ్రెండ్ ఏదో ఒక మాట, యాక్షన్ చేసినందుకు మనకు కోపం వచ్చింది. సో మనం ఎలా అసోసియేట్ చేసుకుంటామంటే, మన కోపము, ఈ మనిషి మాట, ఈ మనిషి పర్సన్ అన్నీ అసోసియేట్ చేసి పెడతాం. సో ఆ మనిషి మనకి ఎప్పుడు కనిపించినా తర్వాత వాళ్ళు మంచి చేద్దాం అనుకున్నా, మంచి మాట చెప్దాం అనుకున్నా, ప్రేమగా చూసినా కూడా మనకు కోపం వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్నాము మన యాంగర్ అసోసియేటెడ్ విత్ దట్ యాక్షన్ ఆర్ వర్డ్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఇట్ సెల్ఫ్. సో అలాగా ఈ సబ్ కాన్షియస్లో 75% ఈజ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్. సబ్ కాన్షియస్లో 75% నెగిటివ్ ప్రోగ్రామింగ్. ద గుడ్ న్యూస్ ఏంటంటే నవకాంత్, యూ కెన్ రీప్రోగ్రామ్. అండ్ ఈ సబ్ కాన్షియస్ ఎప్పుడు టేక్ ఓవర్ చేస్తుందంటే, మన కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే అవేర్నెస్లో ఉండదో, థాట్స్కి వెళ్ళిపోతుందో, అప్పుడు ఇమీడియట్గా సబ్ కాన్షియస్ టేక్స్ ఓవర్ బై డిఫాల్ట్. అంటే అవేర్నెస్గా ఉండడమే మందు. కంటిన్యూస్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఎప్పుడైతే మైండ్ ఆలోచనలకు వెళ్తుందో, పాస్ట్కో ఫ్యూచర్కో, పాస్ట్ గురించి ఆలోచించిన, ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేసిన థాట్స్కి వెళ్ళిపోతే, ఇన్వాల్వ్ అయిపోయి, ద పవర్ ఆఫ్ నౌ, ప్రజెంట్లో. థాట్స్ చెడు అని అనను, వాటిని పట్టుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ప్రజెంట్లో ఉండకుండా. ప్రజెంట్లో ఒక థాట్ వచ్చి యాక్షన్ తీసుకోవటంలో పర్వాలేదు. బట్ వెన్ వీ గో ఆఫ్ ఇన్ టు లాట్ ఆఫ్ అన్నెసరీ థింకింగ్, సబ్ కాన్షియస్ టేక్స్ ఓవర్. యు ఆర్ నాట్ కాన్షియస్ ఎనీమోర్. బై డిఫాల్ట్ ఇట్ టేక్స్ ఓవర్, ఇంకంతే. బికాస్ అది దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ యూ టు ఫంక్షన్. సో మనం నేర్చుకున్న హ్యాబిట్స్, రిపీటెడ్గా చేసిన ఎక్స్పీరియన్సెస్ వల్ల కొన్ని బాధలు, పెయిన్స్, ఇవి టెండెన్సీస్ అంటారు, సంస్కారాలు అంటారు, ప్రోగ్రామ్స్ అంటారు, ఎన్గ్రామ్స్ అంటారు సైకాలజీ పరంగా. ఇవి కర్మలకి కాజ్ ఇవి. సో ఇక్కడి నుంచి అవి బయటకు వస్తాయి. సో సబ్ కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ మెనీ వేస్ టు రీప్రోగ్రామ్. ఒకటేంటంటే హిప్నాసిస్, ఎస్పెషల్లీ ఈ తీటా బ్రెయిన్ వేవ్స్. సెల్ఫ్ హిప్నాసిస్ అంటారా? బికాస్ హిప్నాటిక్ స్టేట్లో మనం ఫస్ట్ 7 years నేర్చుకున్నవన్నీ ఉన్నాయి. సో ఆ తీటా బ్రెయిన్ వేవ్స్ మనకి కూడా, మన బ్రెయిన్ వేవ్స్ని కానీ మెజర్ చేస్తే, మనం కంటిన్యూస్లీ యాక్టివిటీలో ఉన్నామనుకోండి, బీటా వేవ్స్లో ఉంటాం. కొంచెం కామ్గా, కొంచెం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. దెన్ ఇంకొంచెం మెడిటేటివ్గా ఉన్నప్పుడు తీటా బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. దాని తర్వాత స్లీప్కి వెళ్ళేటప్పుడు డెల్టా, అండ్ హైలీ కాన్షియస్గా ఉన్నప్పుడు గామా బ్రెయిన్ వేవ్స్ వస్తాయి. సో మనం ఎప్పుడు రోజు పడుకునే ముందు మనం బీటా యాక్టివిటీ నుంచి ఆల్ఫాకి జరుగుతాయి, ఆల్ఫా నుంచి తీటాకి వెళ్తాయి, తీటా నుంచి డెల్టాకి వెళ్తాయి. పొద్దున్న లెగిసినప్పుడు అంతే, నిద్రలో నుంచి లెగ్గానే డెల్టా నుంచి తీటాకి వస్తాయి. సో ఆ పడుకునే ముందు టైంలో ఏవైనా రికార్డ్ చేసి, మనం ఎఫర్మేషన్స్ లాగా ఏవైనా టేప్ పెట్టుకొని విని, ఆర్ మనం సంకల్పం చేసుకొని పడుకుంటే,
అది సబ్ కాన్షియస్కి వెళ్తుంది ఆ టైంలో పొద్దున్న లెగ్సి కూడా. అందుకే చాలా మటుకు చెప్తారు కదా, లెగగానే ఆ టైం ఈజ్ వెరీ గుడ్ టు మెడిటేట్. కానీ పొద్దున లెగ్గానే కూడా పడుకునే ముందు కూడా ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి, గ్రాటిట్యూడ్తో పడుకోండి. సో నెక్స్ట్ డే హ్యాపీగా లెగుస్తారు, మీ డే అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటామని సంకల్పం చేసుకోండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన సబ్ కాన్షియస్లో ఉన్నాయన్నీ రీప్రోగ్రామ్ చేయటం. అవి న్యూరల్ పాత్వేస్ అయిపోయినాయి, అంటే అవి బాగా హ్యాబిట్స్ అయిపోయినాయి. ఆ న్యూరల్ పాత్వేస్ని చేంజ్ చేయొచ్చు బై అగైన్ సేమ్ సెకండ్ పార్ట్ ఏంటంటే బై రిపీటింగ్ ద పాజిటివ్ థింగ్స్. అది సెకండ్ ఆస్పెక్ట్. దెన్ బీయింగ్ కాన్షియస్, బీయింగ్ అవేర్, బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్. స్లోగా ఆ సంస్కారాలు, ఆ వాసనలు, అవి ఈ అరిషడ్ వర్గాలు అంటాం కదా మనము. మెయిన్లీ ఈ అరిషడ్ వర్గాలు ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ అవర్ మైండ్ అంటాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవి బాగా కామన్గా వింటాము. కానీ ఇవి టెండెన్సీస్గా, సంస్కారాస్గా లోపల ఉంటాయన్నమాట. కామం అంటే లస్ట్, క్రోధం అంటే యాంగర్, కామ, క్రోధ, మద, ఆరోగెన్స్, ఈగో అనేది ఆరోగెన్స్, అటాచ్మెంట్, మోహ, జెలసీ, మాత్సర్యం, ఇవన్నీ అన్నమాట. దీస్ ఆర్ ద టెండెన్సీస్ వీ హ్యావ్ టు లెట్. ఇవి పోతే ముక్తి, లిబరేషన్. ఇవి దీస్ ఆర్ ద బాండేజెస్ అన్నమాట. సో ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్న ఈ సబ్ కాన్షియస్లో దంతా క్లియర్ చేసి రీప్రోగ్రామ్ చేసుకొని మైండ్, కాన్షియస్ మైండ్ని క్లియర్గా, ప్యూర్గా, సాత్వికంగా, ట్రాన్స్పరెంట్గా ఎప్పుడైతే తయారవుతుందో ఆ మైండ్, అప్పుడు కాన్షియస్నెస్ కంప్లీట్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మైండ్లో ఇంకా ఏవి ఉండదన్నమాట. స్టేబుల్, స్టిల్, రిలాక్స్డ్ మైండ్ చాలా అవసరం దానికి. సో ఈ టూల్ నాకు అప్పుడు లేదు, శ్రీరామ్ సార్ చెప్పినప్పుడు. తర్వాత నేను షార్పెన్ చేసుకున్నా నా ఇంటలెక్ట్ని, నా మైండ్ని షార్పెన్ చేసుకొని ఇవన్నీ తెలుసుకొని ఇవన్నిటిని తీసేసుకోగలగటం మొదలైందనమాట. ఆ జ్ఞానము అది హెల్ప్ అయింది డిఫరెంట్ చిన్నప్పటి నుంచి. ఒక క్వశ్చన్ అడగచ్చా? మీరు ఇప్పటిదాకా ఎన్ని రకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళొచ్చు ఉంటారు? ఎప్పుడు కౌంట్ చేయలేదండి. ఇప్పుడు మామూలుగా చెప్పండి పోనీ. పత్రి గారు, నేను ఎవరితో అసోసియేట్ అవ్వలేదు. అసోసియేట్ అవ్వడం కాదు, జస్ట్ వినటము. బేసికలీ ఐ వాజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. క్రియాయోగా నాకేంటంటే ప్రతిదీ ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. కరెక్ట్. ఆ క్రియాయోగా, బాబాజీస్ క్రియాయోగాకి వెళ్ళి ఆ క్రియాయోగా అంటే ఏంటి అసలు, తర్వాత మామూలుగా ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటాను, బట్ ఏ ఆపర్చునిటీ మిస్ అయ్యేదాన్ని. విపాసన 10 days వాంటెడ్ టు రియల్లీ నో. అండ్ బుద్ధిజం, ఐ ప్రాక్టీస్ బుద్ధిజం. ఐ యూస్ టు ఫాలో టెన్జిన్ ప్రియదర్శి, మైండ్ఫుల్ మెడిటేషన్స్, హౌ టు ప్రాక్టీస్ ఈచ్ పేషెన్స్, ఇవన్నీ క్వాలిటీస్ని ఎట్లా ప్రాక్టీస్ చేయటం, బుద్ధిజం. తర్వాత సూఫీ మాస్టర్ దగ్గర టచ్ చేశాను. వాంటెడ్ టు నో. సూఫీ మాస్టర్ ఢిల్లీలో ఉంటారు, బాబాజీ అని. వారు హైదరాబాద్కి నెలకు ఒకసారి వస్తారు. వారిదంతా సర్వీస్ అనమాట, ఫీడింగ్ ఫుడ్ టు నీడీ అట్లా. అలాగా ఆయన ఒకప్పుడు హౌస్ హోల్డరు, అంతా ఇప్పటికీ హౌస్ హోల్డరే. బట్ ఫస్ట్ టైం ఆయన్ని చూసినప్పుడు మీరు నమ్మరు కానీ కొన్ని మిస్టీరియస్ థింగ్స్. నాకు రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా ఇద్దరు కనిపించారు ఆయన ముందు. ఆయన కనపట్లేదు, వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ అనమాట. ఇలా కనిపిస్తున్నారు ఏంటి ఈ మాస్టర్స్ ఇద్దరు, ఇట్లా ఓపెన్ ఐస్కి ఇలాగా కొంతసేపు కనిపించారు. అది సో సమ్వేర్ ఐ ఫెల్ట్ వీళ్ళిద్దరూ నా కోసం వచ్చారు అక్కడికి, ఈయన ద్వారా నాకు నేర్చుకునేది నేర్చుకుంటాను అని దాంట్లో ఉండి, దాంట్లో అవ్వవలసినంత రిఫైన్మెంట్ అక్కడ అవ్వవలసింది కూడా అయ్యింది. సో ఎవ్రీ మాస్టర్, ఎవ్రీ బుక్, ఎవ్రీబడి హెల్ప్ మీ. నేను ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేను. బుద్ధిజం, హిందూయిజం, ఆ మాస్టర్, ఈ మాస్టర్, జీసస్ అన్ని. తర్వాత న్యూటన్, మన స్టోరీలో న్యూటన్ గారిని కలిసాను కదా, అప్పుడే న్యూటన్ గారిని కలిసినప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేశాను వారితో. నాకు క్యూరియాసిటీ ఉండేది, స్పిరిచువల్ క్యూరియాసిటీ. లూయిస్ ఇదంతా అవుతూ ఉంటుంది. తర్వాత సంసారము, లైఫ్ టీచర్స్ కదా, బోలెడు ఒడిదుడుకులు, రకరకాలు పిల్లల పెంపకంలో మన లైఫ్ అడ్జస్ట్మెంట్స్, రిలేషన్షిప్స్ మామూలు ఒడిదుడుకులు కావు, విపరీతమైన అప్స్ అండ్ డౌన్స్. ఆ లైఫ్ నేర్పించే లెసన్స్ ఆ లైఫ్. దెన్ ఆ టైంలో లైక్ నాకు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే నాకు ఇలాంటి క్లాసెస్కి వెళ్ళాలన్నా, ఇలాంటి కోర్సెస్కి వెళ్ళాలన్నా మనీ ఈవెన్ టు ట్రాన్స్పోర్ట్ మై సెల్ఫ్ కదా. సో పుస్తకాలు అంటే పిచ్చి. పుస్తకాలు పడి కొనుక్కోవడానికి బోలెడు ఖరీదు అనిపించేది అప్పట్లో పుస్తకాలు. ఎప్పటి నుంచి
ఫారిన్ నుంచి తెప్పించుకోవాలా, అన్ని పుస్తకాలు ఇక్కడ ఉండవు. పుస్తకాలకి డబ్బులు కావాలి. తర్వాత అన్ని చోట్లకి స్వామి రామ పుస్తకం చదివినప్పుడు నేను హిమాలయాస్కి వెళ్ళాలి, ఆయన ఎక్స్పీరియన్సెస్ నేను ఫీల్ అవ్వాలి, సో దానికి డబ్బులు, ఇలాంటివన్నీ ఉండేవి. ఐ హ్యావ్ టు గో టు పిలిగ్రిమ్ సెంటర్స్. ఈ లివింగ్ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ లైక్ రమణ మహర్షి, అరబిందో, వీళ్ళ ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, వాళ్ళు ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది ఏంటి అని నాకు అవగతం అవ్వాలి, ఇలాంటివి ఉండేవి. సో ఆ టైంలోనే నేను 1996 అగైన్ ఈ 2000 మధ్యలో నా ప్రొఫెషన్ డెవలప్ చేసుకుంటా ఉన్నాను. వాట్ ప్రొఫెషన్? బేసికలీ నేను ఒక వెడ్డింగ్ ప్లానర్ని. వెడ్డింగ్ ప్లానర్ అంటే పూల అలంకరణనే సోషల్, నాకు ఇకిబానా బేస్ ఉంది కాబట్టి నాకు ఆ కలర్స్, ఆ రిథమ్, హార్మనీ, అంత క్రియేటివిటీ బాగా ఉంది. ఏ పువ్వు అంటే బాగా ఇష్టం? నాకా లోటస్ ఇష్టం. లోటస్ ఇష్టమా? ఎందుకని? అదే లోటస్ని చూస్తే నాకు బుద్ధుడు గుర్తొస్తాడు, స్పిరిచువాలిటీ అంతా గుర్తొస్తుంది, బురదలో నుంచి బయటికి ఎంత చక్కగా వికసిస్తుంది. సో మనం కూడా ఎక్కడున్నా ఒక సన్యాసమే తీసుకోక్కర్లేదు, ఒక మౌంటైన్స్కి వెళ్ళక్కర్లేదు, ఒక కేవ్కి వెళ్ళక్కర్లేదు, మనం తెలుసుకోవటానికి ఒక బురదలో నుంచి కమలంలాగా ఎక్కడైనా వికసించవచ్చు అనే ఒక రిమైండర్ ఇస్తుంది అది. సో అలాగా నా ప్రొఫెషన్ వెడ్డింగ్ ప్లానర్గా నేను ఒకదాన్నే. అప్పట్లో ఇన్ని రకాల సెల్ ఫోన్స్ ఉండేవి కావు నేను మొదలుపెట్టినప్పుడు 1996. అప్పుడు పెద్ద వెడ్డింగ్ కంపెనీస్ కూడా లేవు హైదరాబాద్, హార్డ్లీ 5. అండ్ ఇప్పటికీ కూడా ఐ మీన్ ఇంటూ ద ప్రొఫెషన్. అండ్ అక్కడ కూడా నంబర్ 1గా సిటీలో ఏదైనా పట్టుకుంటే దాని అంతు తేలాల్సిందే, దాన్ని క్రాక్ చేయాల్సిందే, ఆ సిన్సియరిటీ ఉండేది. సో ఈ సూత్రాలు నాకు ఎప్పుడు ఉండేది, స్పిరిచువాలిటీని ఈ మెటీరియల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మామూలుగా మనం హౌస్ హోల్డర్స్, మీరు ఎవరైనా సంసారంలో ఉన్నాం, ఇది వదిలేయలేము, ఇది చక్కగా నడుపుతూ ఈ బండి ఆ బండి రెండు నడపాలి. ఆధ్యాత్మికత ప్రాపంచికత రెండింటిని బ్యాలెన్స్ చేసి ఇక్కడ మనం ఉద్ధరించుకొని చుట్టూ వీలైనంత వాళ్ళని ఉద్ధరింప చేయాలి, ఇన్స్పైర్ చేయాలి అనే ఒక్కటి బాగా ఉండేది. అండ్ అన్నిటికీ దేనికి ఆ విలువ ఇవ్వాలి. మీరు వెడ్డింగ్ ప్లానర్ ఉన్నారు కదా, అవుట్ ఆఫ్ ప్యాషన్ చేశారా, కేవలం డబ్బు కోసం చేశారా? ప్యాషన్. ఐ వాంటెడ్ టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనే ఒక కోరిక ఉండేది, కానీ ఏం చేస్తానో తెలీదు. సో అప్పట్లో NSMC స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక లైబ్రరీ ఉండేది కృష్ణానగర్లో, అక్కడ చదివేదాన్ని, ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకునేదాన్ని. నేను ఇది ప్యాషన్గా మొదలుపెట్టి ప్రొఫెషన్గా అనుకోకుండా మారింది. ఊరికే ఫ్రెండ్స్ నువ్వు ఏదైనా చేసి పెట్టు బాగా చేస్తావని అలాగా అడిగితే అలా మొదలైంది. నెవర్ ఐ థాట్ ఇట్ విల్ బి మై ప్రొఫెషన్, తెలియకుండానే అది. సో ఉండేది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, దానికి వేరే ఆలోచనలు చేసేదాన్ని ఏం చేయాలి అని. కానీ ఇలాంటి ఇటువైపు ఆలోచించాలి, ఇది ప్రొఫెషన్ అవుతుందని తెలియదు. చాలా మంది ఉద్యోగాలు ఇస్తాననే వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ బాసులు నన్ను చూసి దే వుడ్ బి వెరీ ఇంప్రెస్డ్, హ్యామ్ రేడియో వాళ్ళు. బట్ 9 to 5 జాబ్ నచ్చేది కదా, ఐ వాంట్ టు బి మై ఓన్ బాస్ అనుకునేదాన్ని. సో ఎనీవే అలాగా ప్రొఫెషన్ కూడా ఒక పక్క ప్రొఫెషన్. అండ్ నా ప్రొఫెషన్, థ్యాంక్స్ టు మై ప్రొఫెషన్, ఎంతో నేర్పించింది నాకు. ఎందుకంటే ఎంతమంది క్లయింట్స్ని కలుస్తాం, సహనం ఉండాలి, వాళ్ళ మైండ్ని రీడ్ చేసి వాళ్ళకి కావాల్సింది తీయాలి. అండ్ వర్కింగ్ ఆన్ టైం లిమిట్ ఉంటుంది, ఈ టైంలో చేయకపోతే ఇంకంతే. ఎంత బాగా చేసినా, ఒక్కళ్ళని డిసప్పాయింట్ చేసినా నీ హోల్ అదే పోతుంది. ఈ సెక్టరే సర్వీస్ సెక్టర్. ఎస్, ఎంత చేసినా సరే ఇంకేదోటి అంటారు. బట్ నాకేంటంటే నా స్పిరిచువల్ ల్యాబొరేటరీ లాగా ఉండేది ఇది. ఈ బయట ప్రపంచం నాకు ఏదైనా నాకు ప్రాక్టికల్గా లివింగ్ ట్రూత్ లాగా అవసరపడాలి. ఏదైనా ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టికల్. సో ఇవన్నీ అక్కడ వాడేదాన్ని. విల్ పవర్ అనుకోండి, కాన్సన్ట్రేషన్ అనుకోండి, సక్సెస్ సూత్రాస్ అనుకోండి, లాస్ ఆఫ్ నేచర్, ఇవన్నీ పెట్టి I used to use it in my work. So నాకు అసలు లక్కీగా ఎవ్రీబడి ఈస్ బీన్ ఎ వెరీ గుడ్ క్లయింట్, వెరీ 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 ఎంకరేజింగ్ పీపుల్. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కానిది లేదు. నిజం. అది ఎఫర్ట్తో చేసింది కూడా కాదు, అది ఎఫర్ట్ కొన్ని ఫస్ట్లో బాగా ఎఫర్ట్ పెట్టినట్టు, బాగా కష్టపడినట్టు. చెప్పడు. మీరు మా క్లయింట్స్ని అడగండి, ఫినిషింగ్స్ వెరీ ఇంపార్టెంట్. నేను తీసుకునే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సక్సెస్ లేకుండా ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. స్పిరిచువాలిటీ వల్ల మీకు సక్సెస్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా వెడ్డింగ్ ప్లానర్స్కి మీకు తేడా ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్. అంటే వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్గా ఉన్నారు, బట్ వాళ్ళు స్ట్రెస్ అయిపోతారు. నేను అసలు స్ట్రెస్ అనేది నాకు లైఫ్లో తెలియదు. నా ప్రొఫెషన్లో అందరు చెప్తారు ఎంత స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ అండి అంటే,
స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్? అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఇఫ్స్ అండ్ బట్స్, Yes, yes. లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది, కానీ మనని మనం హ్యాండిల్ చేసి మన ప్రొఫెషన్ని హ్యాండిల్ చేస్తే ఆ ప్రొఫెషన్ ఎందుకండి మనకి, వదిలేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేను అనుకునేదాన్ని అలా కాదు, ప్యాషన్తో చేయాలి ఏదైనా. స్ట్రెస్ అనేదే నాకు తెలియదు ఇప్పటి వరకు. నిజమా? చాలా మంది మా ప్రొఫెషన్లో ఉండేవాళ్ళకి అందరికీ బీపీలు, బ్యాక్ ఎక్స్, డయాబెటీస్, షుగర్లు. నాకు ఒక్క ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉండదు. వై? బికాజ్ యు ఆర్ స్పిరిచువల్. అంటే బేసికలీ ఐ నో హౌ టు మేనేజింగ్ ద మైండ్. బికాజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఓన్లీ, రైట్? ఎస్, బికాస్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ లేకుండా ఎన్ని పుస్తకాలు చదివేసి ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసినా అండ్ ఎప్పుడు నేను అప్లై చేసుకోవాలి, నేను అది ఆ సూత్రం నేను పాటించాలి, నేను అబ్జర్వ్ చేయాలనుకునేదాన్ని. ఓపిక, పేషెన్స్ డెవలప్. నేను బుద్ధిజంని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి పేషెన్స్, బీయింగ్ కంపాషనేట్, బీయింగ్ కైండ్, బీయింగ్ జనరస్, ఐ యూస్ టు ప్రాక్టీస్ ఫర్ మంత్స్. అవన్నీ ఇక్కడ ఉపయోగపడ్డాయి. ఎవ్రీథింగ్ ఎవ్రీడే నేను అనుకునేదాన్ని. తర్వాత ఒక్కొక్కసారి అది అయ్యేది కాదు, తెలియకుండానే ఇలా కోపాలు, బాధలు వచ్చేసేవి, సాడ్నెస్ అనేది లైఫ్లో. అప్పుడు అర్థమైంది ఈ కాన్షియస్, సబ్ కాన్షియస్ తర్వాత నాకు ఇది సంస్కారాలు. ఈ సంస్కారాలు అనేది పోకపోతే మనం రియల్ నేచర్ని మనం తెలుసుకోలేము. మన మైండ్ విల్ నాట్ బికమ్ షార్ప్ ఇనఫ్ టు గో ఇన్వర్డ్స్. రైట్. అంతర్ముఖం అయ్యి దాన్ని అది తెలుసుకోవాలంటే ఇది షార్ప్గా ఉండాలి, ఇది క్లియర్గా ఉండాలి. డాక్టర్ న్యూటన్ గారి పరిచయం అవటం, వారు పత్రి గారిని పరిచయం చేయటం, ఆనాపానా సతి నేర్పించటం, దాన్ని చాలా ఇంట్రెస్ట్తో సిన్సియర్గా నేను 2 గంటలు తెల్లవారుజాము 4 నుంచి 6 వరకు రోజు చేయటం. అలా కొన్ని 4 to 6 ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎవరో లేపినట్టే లేపి కూర్చొని చేసేదాన్ని. అండ్ బోలెడ్ ఎక్స్పీరియన్సెస్ అందులో, ఎన్నో విజన్స్, ఎన్నో మిస్టీరియస్ థింగ్స్, ఎన్నో. ప్రతిసారి నేను ఏంటనుకునేదాన్ని అంటే నాకు చాలా లాజిక్, రేషనల్, అది కూడా క్లియర్గా అర్థం కావాలి, ఆ సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే. అది అర్థం కానంత వరకు నేను సరే ఓకే అనుకునేదాన్ని. కానీ కొన్నిటికి నాకు ఆన్సర్సే ఉండేవి కావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు 4 లైఫ్ టైమ్స్ చూసుకున్నాను. ఒక లైఫ్ టైం జీసస్తో ఉంది నా లైఫ్. సో అది పక్కన పెడితే తర్వాత సంగతి చెప్తున్నాను. మా ఇంట్లో ఒక పని ఆవిడ ఉండేది, ఒక క్రిస్టియన్, పుణ్య అని, వంట చేసేది తను. మా ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేది. సో అప్పుడు తను ఒకసారి ఇట్లనే ఎందుకో, మాకు చాలా పండగలు అవుతూ ఉంటాయి మా చర్చ్లో, ఒక పండగ టైంకి మీరు వస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎప్పుడో వచ్చే నెల ఉంది అంటే ఖైరతాబాద్కి వెళ్తాను చర్చ్కి అంది. సడన్గా సరే జీసస్ అంటే నాకు చిన్నప్పుడు ఆ స్కూల్ సిస్టర్స్ వాళ్ళ పర్సనల్ చర్చ్కి వెళ్ళి అంతే తప్ప ప్రపంచంలో ఉన్న చర్చ్లన్నీ చూశాను. లెట్ ఇట్ బి రోమ్, లెట్ ఇట్ బి బార్సెలోనా అనుకోండి, ప్యారిస్ అనుకోండి, హోల్ వరల్డ్ చాలా మటుకు నేను తిరిగాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చూడటం, వరల్డ్ ట్రావెలింగ్, అన్ని నేచర్స్ వండర్స్, బ్యూటీస్ అన్ని చూడటం. యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు చూసేసానండి. ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్ చూశాను. ఈవెన్ అఫ్కోర్స్ రష్యా వెళ్ళలేదు, సౌత్ అమెరికా వెళ్ళలేదు, ఆఫ్రికా వెళ్ళలేదు, యుఎస్ వెళ్ళాము. సో మిగతా చాలా మటుకు కవర్ చేశాను. వియట్నాం వెళ్ళటం, బాలి, భూటాన్, ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిటి కూడా చాలా మటుకు వెళ్ళాం. బట్ ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. సో అలా చూసానే కానీ మన ఇండియాలో ఇలా చర్చ్కి మళ్ళీ ప్రార్థన విధంగా అలా వెళ్ళలేదు ఎప్పుడు. అయితే సరే తను రమ్మంది. తను ఏంటంటే తనకి చాలా, నేనంటే చాలా గౌరవం, అభిమానం, ప్రేమ ఉండేది. తన ఎక్స్పీరియన్సెస్ కూడా వింతగా ఉండేవి. తను చెప్పేది మీరు 2 చోట్ల కనిపిస్తారు నాకు అని. ఒకరోజు ఇలాగే చెప్పింది, మీరు ఇక్కడ ఉన్నారు, తర్వాత నేను ఇంటికి వెళ్ళగానే అక్కడ కనిపించారు మీరు నిజంగా మనిషిలాగా. అది తన ఎక్స్పీరియన్సెస్ నా గురించి డిఫరెంట్గా ఉండేవి. సో తనకి ఎక్కువ గౌరవం, అభిమానం ఉండేది, ప్రేమ. అయితే ఒకసారి సరే నేను మాట ఇచ్చాను కదా చర్చ్కి వెళ్దామని ఇద్దరం కలిసి ఆటోలో వాళ్ళ చర్చ్కి వెళ్ళామండి. అక్కడ చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్ అంటారు, ఎవరు అంటారు, ఒక పోడియం దగ్గర లాంటి దాంట్లో ఆయన ఏదో చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న పుస్తకాలు పట్టుకున్నారు, చదువుతున్నారు కూర్చొని. మేము కూర్చున్నాం. కొంచెంసేపటికి అందరు లెగిశారు, ఏదో చదువుతున్నారు. అండ్ ఐ సడన్లీ స్టార్ట్ సేయింగ్ జీసస్ దేర్. అండ్ ఆ జీసస్ ఏంటంటే రియాలిటీ కంటే, మీరు కనిపించే దానికంటే క్లియర్గా ఆ రోబ్స్, పిస్తా గ్రీన్ రోబ్స్, ఆ చేతులు 2 ఇలా పెట్టి భూమికి కొంచెం పైకి ఉన్నారు. అండ్ కళ్ళు, ఆ మొహము, అసలు ప్రేమ, కరుణ అంటే పర్సానిఫైడ్ అనమాట. ఆ రూపము, ఆ మొహము, ఆ లుక్ అనమాట. అసలు నేను గిచ్చుకుంటున్నాను నన్ను నించోనట్టు చూస్తూ, ఇది నిజమా కాదా ఇది. చాలా మటుకు విజన్స్ వస్తే నేను పక్కకు తోసేదాన్ని.
విజన్స్లో వస్తే ఏమో నా మైండ్ క్రియేట్ చేస్తుందేమో, దాని గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు అందరూ దేవుళ్ళు అన్నీ కనిపిస్తున్నారు. నాకు దానివల్ల ఏం మెసేజ్ వస్తుందో అది వాడేదాన్ని, కానీ ఐ వుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీథింగ్. ఎందుకంటే నాకు అది కూడా ఉంది. చాలా మటుకు ధ్యానం చేసి సెల్ఫ్ రియలైజేషన్కి వెళ్ళే వాళ్ళకి చాలా అడ్డాలు వస్తాయి. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్లకుండా కరెక్ట్గా మన గోల్ని మనం రీచ్ కావాలి అనేది ఒకటి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ లాగా ఇంట్యూషన్ లాగా వస్తూ ఉండేది. సో వాటి మీద ఎక్కువ పట్టుకునేదాన్ని. కానీ ఇలాంటి మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ని ఏం చేయాలి, ఇలా మనిషి కంటే క్లియర్గా కనిపించటం. సో అంత బ్యూటిఫుల్గా అలా రియల్గా కనిపించేసరికి అసలు ఇప్పటికీ నాకు ఆ విజన్ నిజంగా మిమ్మల్ని చూస్తున్న కంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటే కూడా, ఇమాజిన్ చేస్తే. సో అలాంటి ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే. సో ఇట్లా రకరకాలుగా అందరూ యాస్ట్రల్గా కూడా కనపడటం, ఈఎస్పి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ డెవలప్ అవ్వటం, యాస్ట్రల్ బీయింగ్స్ కనపడటం, కొన్ని థింగ్స్ వినపడటం, సుగంధాలు రావటం, ఇవన్నీ చాలా వచ్చేవన్నమాట నార్మల్గా ఉండే కంటే. ప్రతి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు నేను. ఓకే ఫైన్, మహానుభావులు పక్కకు వస్తే నమస్కారం అంతే. నాకు ఈ ప్రాక్టికల్ లైఫ్లో నా సెల్ఫ్ రియలైజేషన్కి ఏంటి, నన్ను నేను తెలుసుకోవడానికి ఏంటి, దీనివల్ల ఏం వస్తుంది, నాకు నా అహంకారమే పెరుగుతుంది తప్ప నా టైం వేస్ట్ అవుతుంది అదేదో ఫీల్ అవ్వటం తప్ప అలా అనుకునేది. ఈవెన్ ధ్యానం కూడా తర్వాత ఒక టైం అయ్యాక ఒక 6 నెలలు సంవత్సరం అయ్యాక దాని పర్పస్ ఏంటి, గంటలు కూర్చొని చేయటం కాదు, మెడిటేటివ్గా కళ్ళు మూసుకునే అవసరం కూడా లేదు, కళ్ళు తెరిచి నా సోర్స్ ఎక్కడుందనే అవేర్నెస్తో మైండ్ని లోపలికి పంపించటం. మైండ్ సెన్స్ ఆర్గన్స్తో బయట ఎక్స్టర్నల్ వరల్డ్ కాకుండా ఇంటర్నల్ అవ్వటమే మెడిటేషన్ అంటే, దాని సోర్స్కి వెళ్ళటం అని ఎప్పుడైతే అర్థమైందో నాకు కాన్స్టెంట్ అండర్ కరెంట్ అదే ఉండేది. అదే సాధన అనమాట, దాని గురించే తెలుసుకోవటం లోపల. సో స్లోగా ఆ విచక్షణ, ఆ వివేకం, ఆ డిస్క్రిమినేషన్ అన్నీ పెరగటం మొదలుపెట్టినాయి. సో అలా అవుతున్నప్పుడు పుస్తకాలు కూడా, పత్రిగారి వల్లే పుస్తకాలు చదవటం ఎక్కువగా మళ్ళీ మొదలైంది. ఇక్కడ ఎన్ని మాస్టర్స్ పుస్తకాలు, ఎన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అసలు చాలా తెచ్చుకొని చదువుకునేదాన్ని. అండ్ అరబిందో గురించి, అసలు అరబిందో ఆశ్రమంకి వెళ్ళి ఒక ఫ్యూ డేస్ ఉండి ఆయన స్టడీ చేసిన మదరు అరబిందో ఎంత గ్రేట్ బీయింగ్స్. అరబిల్లెళ్ళి మాతృమందిర్లో మెడిటేషన్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది. మాతృమందిర్లో ప్రతి ఒక్కళ్ళు బతుకున్నప్పుడు ఒకసారి మెడిటేషన్ చెయ్యాలి. అందులో అక్కడికి వెళ్తే క్షణంలాగా ఉంటుంది ఆ 20 నిమిషాలు మెడిటేషన్. అందులో ఆ శక్తి అంత హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ ఆ స్ట్రక్చర్. సో అలాగా అక్కడికుండి మదరు అరవిందో ఎంత వర్క్ చేశారో ఫర్ ఈ సూప్రా మెంటల్ బీయింగ్స్ ఆర్ సూపర్ కాన్షియస్ బీయింగ్స్ కోసం. ఏంటంటే ఆ క్రిటికల్ మాస్ తయారు కావాలి, దానికి కలెక్టివ్ కాన్షియస్నెస్ అవ్వాలి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ కొంత అక్కడక్కడ డెవలప్ అయితే కాదు, కలెక్టివ్ కాన్షియస్నెస్ క్రిటికల్ మాస్ పెరిగితే అప్పుడు దేర్ విల్ బి అన్ కాన్షియస్నెస్ ఇవల్యూషన్ ఉంటుంది. అప్పటి వరకు ఇవల్యూషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఉండదు. బయాలజికలీ మనం ఫుల్గా ఇవాల్వ్ అయిపోయాం, ఇంకేం లేదు. కాన్షియస్ బ్రేక్ త్రూసే కావాలి ఇప్పుడు మన హోల్ హ్యూమానిటీకి. సో ఇలాగనమాట. తర్వాత రమణాశ్రమంకి వెళ్ళటం, రమణ మహర్షి సెల్ఫ్ ఎంక్వైరీ కదా ఆయన, తిరువన్నామలై నువ్వెవరు తెలుసుకో అని ఆ సెల్ఫ్ ఎంక్వైరీతో ఆ ప్రెజెన్స్లో ఆ సమాధి దగ్గర కూర్చొని రోజంతా ధ్యానం చేసుకుంటూ ఆయన బ్లెస్సింగ్స్ అడిగి, ఆ లివింగ్ మాస్టర్స్ అక్కడ ఉండకపోయినా వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఐ వెంట్ టు సచ్ ప్లేసెస్. చాలా ఈవెన్ మనకు చాలా మటుకు మనం పెద్ద టెంపుల్స్లో కూడా ఒకప్పుడు ఒక పెద్ద మహానుభావులు ఋషులు అక్కడ ఉండి తపస్సు చేసుకున్న ప్లేస్లు అవి అలా గుళ్ళైపోయినాయి. అందుకే ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా వైబ్రేషన్స్ హైగా ఉంటాయి, ఆ మాస్టర్స్ ఎనర్జీస్ ఉంటాయి మనకి. సో దే విల్ హెల్ప్ అస్ టు కామ్ ద మైండ్ అనమాట. మన మైండ్ని స్టేబుల్ చేయడానికి, స్టిల్ చేయడానికి చాలా పనికొస్తాయి. హిమాలయాస్కి అంటే ఆ స్వామి రామ పుస్తకం చదివాక చార్ధామ్ వెళ్ళాను. రిషికేష్ గంగా హారతి అది బ్యూటిఫుల్, చాలాసార్లు వెళ్ళాను అనుకోండి రిషికేష్కి. అక్కడి నుంచి గంగోత్రి, యమునోత్రి, గౌముఖ్ అండ్ కేదార్, బద్రీ ఇవన్నీ వెళ్ళి చాలా టెంపుల్స్ చూసాను, చాలా తిరిగేది. చాలా దట్ సీకింగ్ వాజ్ సో మచ్, అన్నీ తెలుసుకోవాలి. తర్వాత ఫైనల్గా అర్థమైంది ఏంటంటే అది మనలోనే ఉంది, అది అన్ఫోల్డ్ అవ్వటమే, అది ఇన్వెన్షన్ కాదు. ఈ సెల్ఫ్ అనేది ఒక ఇన్వెన్షన్ కాదు, అది ఒక అచీవ్మెంట్ కాదు, అది ఎక్కడికో వెళ్తే దొరికేది కూడా కాదు.
అది డిస్కవరీ, ఇట్స్ అ డిస్కవరీ, సెల్ఫ్ డిస్కవరీ, ఉన్నది బయటికి రావటం, అంతేగాని లోపలే ఉంది. ఇన్వెన్షన్ అంటే అప్పుడే కొత్తగా కనిపెట్టడం, అది లేదు అక్కడ అప్పటి వరకు ఉన్నది. అది ఎప్పుడైతే ఇదంతా అర్థమైందో, ఇంత చేస్తే కానీ అది అర్థం అవ్వాల, అంత చేస్తే కానీ అర్థం కాలేదు. అది తెలుసు, అది విన్నాము, అది ఎక్కడో లేదు మీలోనే ఉంది అని. మీరే మీ గురువులు, మీకు వేరే గురువులు కూడా అవసరం లేదు. కానీ మనలోని గురువు తత్వం పెరగటానికి, మనని గైడ్ చేసే గురువు లాగా డెవలప్ అవ్వటానికి కూడా ఇవన్నీ అవసరపడినాయి, నాకు హెల్ప్ చేసినాయి. ఫైనలీ ఇట్స్ ఆల్ కుండలిని యోగా అనుకోండి, ఏది చేసినా ప్రతిదీ ఏంటంటే మన ఎనర్జీస్. మనందరికీ ఎనర్జీస్ ఉంటాయి, వైటల్ ఎనర్జీ. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా తేల్చేసింది. మెటీరియల్ కనిపించేది మెటీరియల్ వరల్డ్, మ్యాటరు కనిపించింది ఎనర్జీ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని తేల్చేసింది. సో ఫైనల్లీ మనకి ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఎక్కడ వాడుకుంటామో అక్కడ అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాణ అనేది మనకి ఆల్రెడీ పుట్టినప్పుడే యాక్చువల్లీ ఇట్ కమ్స్ త్రూ ద సహస్రారా నుంచి లోపలికి వెళ్తుంది. దాని తర్వాత ఒక అవుట్ బ్రెత్తో అది లోపల లిక్విడ్ అంతా బయటకు వచ్చి దెన్ ఇన్హేల్ చేస్తే ఆ ప్రాణ అండ్ మన ఎయిర్ కలిసి మనకి లైఫ్ అన్నమాట, లైఫ్ ఫోర్స్. సో ఈ ప్రాణాయామ అంటే ఏంటి? పతాంజలి యోగ సూత్రాలు బ్యూటిఫుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు పతాంజలి యోగ సూత్రాలు చదవాలి. చదవటమే కాదు, ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలి. సో డెప్త్లో యమ నియమాలు, ఆ యమ నియమాలు ఎంత ఇంపార్టెంటో. యమ అంటే ఎక్స్టర్నల్గా చేసే పనులు, అహింస, సత్య, బ్రహ్మచర్య, త్యాగ. అండ్ త్యాగ ఈజ్ ఇన్నర్ అబ్జర్వెన్స్. అస్తేయ అండ్ అపరిగ్రహ, ఈ 5 యమాలు. అంటే మన అహింస అంటే నాన్ వైలెంట్గా ఉండటం, మనకి ఈ ఎక్స్టర్నల్ అబ్జర్వెన్సెస్ అవి. సత్య అంటే ట్రూత్ఫుల్గా ఉండటం. తర్వాత అస్తేయ నాన్ స్టీలింగ్ అన్నమాట. సో దెన్ బ్రహ్మచర్య ఈజ్ యూజింగ్ ద ఎనర్జీస్ రైట్లీ. ఇలాంటివి అపరిగ్రహ అంటే గ్రీడ్ నుంచి, పొసెసివ్నెస్ నుంచి నాన్ గ్రీడ్గా ఉండటం, నాన్ పొసెసివ్గా ఉండటం. ఇవి బయట మనం చేయవలసిన పనులు. ఇంటర్నల్ అబ్స్టినెన్సెస్ ఉంటాయి, అబ్జర్వెన్సెస్ ఉంటాయి, అవి నియమాలు. అవి ఒక 5 ఉంటాయి. అందులో త్యాగ వస్తుంది, యమాలో రాదు, నియమాలో వస్తుంది అన్నమాట. సో వాటిని అబ్జర్వ్ చేసి స్వాధ్యాయన ఇవన్నీ అందులో వస్తాయన్నమాట, నిధిధ్యాసన ఇవి. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. ప్యూరిటీ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అది ఒక నియమం. సో ప్యూరిటీ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అంటే మాటలు కాదు, అందులో ఎంత ఉంది, మన లైఫ్ టైం అంతా చేసిందంతా అదొక్కటే. సో సెల్ఫ్ డిసిప్లిన్, తర్వాత బ్రహ్మచర్యం, నిధిధ్యాసన అనుకోండి, వాట్ ఎవర్, అది ఉండటం అంటే డివోషన్, హయ్యెస్ట్ ఎమోషన్లో ఉండటం. ఇలాంటివన్నీ కల్టివేట్ చేసుకుంటే దెన్ ఓన్లీ యూ కమ్ టు అదర్ థింగ్స్. అవి ఒక 2 లింబ్స్, 8 అంగాలలో ఒక 2 అంగాలే నియమ. అవి ఫుల్గా మెయింటైన్ చేయకుండా నువ్వు సమాధికి వెళ్ళలేము మనం. సో ధ్యానం ఇవన్నిటినీ స్టడీ చేసి తర్వాత ఉపనిషత్స్లో మన వేదాంతం గురించి నేను ఈ షడ్ దర్శనాలు చదివాను. షడ్ దర్శనాలు అంటే మన 6 ఫిలాసఫీస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అన్నమాట. న్యాయ, వైశేషిక, మీమాంస, తర్వాత సాంఖ్య, వేదాంత, యోగా, ఈ 6 స్కూల్స్. దానికి ఒక్కొక్క ఋషి, ఆ ఋషికి నమస్కారం చేసుకొని ఐ యూస్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్, నాకు ఏది అర్థమవుతుందో. ఈ షడ్ దర్శనాల తర్వాత ఉపనిషత్స్, ఇవి చేసే ముందు నేను గాయత్రి ఉపాసన చేశాను. గాయత్రి ఉపాసన అంటే చాంటింగ్ ఆఫ్ గాయత్రి. ఆ గాయత్రి మంత్రం యొక్క ప్రభావం మహాప్రభావం అండి. అది మనకి ఒక 5 ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉత్తేజపరుస్తాయి. మీరు ఒకటి వదిలేసి ఒకటి అట్లా పట్టుకుంటూ ఉంటారు. యూజువలీ ఒకటి నేర్చుకొని దానిలోంచి అర్థం, నాకు ఆ టైంకి అర్థమయ్యేదంతా అర్థం చేసుకొని కెపాసిటీ, అది ఫాలో అవుతూ నెక్స్ట్కి వెళ్ళేదాన్ని. అదే ఓపెన్ అయ్యేది నాకు. మనకి ఏది తలపిస్తే అదే చేస్తాం కదండి బేసికలీ. సమ్ గైడెన్స్, ఇన్నర్ గైడెన్స్ చెప్తూ ఉండేది ఏం చేయాలి అని. సో ఆ గాయత్రి చాంటింగ్ దాని ఎక్కువ ముఖ్యం. 5 తలలు ఉంటాయి గాయత్రి అమ్మవారికి. అంటే 5 ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మనకి. అది ఓపెన్ అయితేనే మనకి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ఆఫ్ ద బ్రహ్మన్ ఆర్ ఆత్మన్ ఆర్ భగవత్ తత్వము
ఆర్ గాడ్, మీరు ఏమైనా అనుకోండి, ఆర్ సెల్ఫ్, ఇది రావాలి అంటే మనకు ఆ 5 ఫ్యాకల్టీస్ బాగా అది ఉత్తేజం అవ్వాలి. అవి ఏంటి అంటే మనకి మేధ అంటే హయ్యర్ ఇంటెలెక్ట్, మేధ, ప్రజ్ఞ హయ్యర్ అవేర్నెస్, ధీ అంటే ఓపెనింగ్ ఆఫ్ స్పిరిచువల్ హార్ట్. మన స్పిరిచువల్ హార్ట్ ఓపెన్ అయితేనే ఆ నాలెడ్జ్, ఆ అబ్జార్ప్షను, ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత ధృతి అండ్ స్మృతి, హయ్యర్ విల్, ధృతి, స్మృతి, హై మెమరీ. ఈ 5 ఫ్యాకల్టీస్ కోసం నేను ఐ యూస్ టు డూ ఉపాసన, గాయత్రి ఉపాసన, చాంటింగ్ ఆఫ్ ఇట్. ఇవి ఓపెన్ అయితే కానీ నాకు అర్థం కావు. ఏం చేసినా మైండ్ని ఒకే ధ్యానం ద్వారా క్లియర్ చేసి బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ చేసుకుంటున్నాం. మన సంస్కారాలని క్లియర్ చేసుకుంటున్నాం. సంస్కారాలు ఎక్కడున్నాయి, ఎందుకు ఉన్నాయి, అది అబ్జర్వేషన్తో అది క్లియర్ చేసేసుకుంటున్నాను. అండ్ మిగతా ఎక్కువ టెండెన్సీ సంస్కారాలు రాకుండా చూసుకుంటున్నాను. వచ్చినా అవి తీసేయటం తెలుసు నాకు. సో కానీ ఇంకా ఆ ఫైనల్ ఫుల్ఫిల్మెంట్ అది ఇంకా రాలేదన్నమాట. ఆ కంప్లీట్ లిబరేషన్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ అనేది పోలేదు అనేసరికి సరే ఇది చేసి కొన్ని రోజులు దీనికోసం. దాని తర్వాత ఈ స్టడీ అంతా సైమల్టేనియస్గా అయ్యేది. ఉపనిషత్స్ అనే దగ్గర 10 ఉపనిషత్స్ ఉన్నాయి. అంటే 108 ఉపనిషత్తులో 10 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి శంకరాచార్య వారు, మాధవాచార్య వారు, రామానుజాచార్యుల వారు కామెంటరీస్ రాశారు వీటి మీద. ఈ 10 మెయిన్. సో ఈశావాస్య ఉపనిషద్, కేనోపనిషద్, కఠోపనిషద్, ప్రశ్నోపనిషద్, ముండకోపనిషద్, మాండూక్యోపనిషద్, తర్వాత తైత్రీయ ఉపనిషద్, ఐతరేయ ఉపనిషద్, బృహదారణ్యకోపనిషద్, చాండోగ్యోపనిషద్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో అన్నిటికంటే కింగ్ మాండూక్యోపనిషద్. మాండూక్యోపనిషద్ 12 వర్సెస్ ఉంటాయి. శృతి అనేది ఆ సాంస్క్రిట్ వర్సెస్ అన్నమాట. తర్వాత కామెంటరీ. నాకు అఫ్కోర్స్ సంస్కృతం రాదు కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్సే చదివి వాటిల్లో అసలు ఆ కాన్షియస్నెస్ గురించి వివరణ. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడికి జనక మహారాజు మధ్యలో కాన్వర్జేషన్స్, వాట్ ఈస్ కాన్షియస్నెస్. అసలు కేనోపనిషద్ కానీ మాండూక్యోపనిషత్తులో మన స్టేట్స్ అంటే 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్సే మనకు తెలుసు. ఆ తురియా తెలీదు. వీఆర్ దాట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. వేకింగ్, స్లీపింగ్, డ్రీమింగ్, ఈ 3 తెలుసు. ఈ 4వ స్టేట్, తురియా అంటేనే 4వ స్టేట్. ఆ తురియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు వేదాంతము ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అసలు వేదాంతంలో మళ్ళీ 3 స్కూల్స్ ఉన్నాయి. శంకరాచార్య అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం, మాధ్వాచార్యది, రామానుజాచార్య. అందరికీ కొంచెం డిఫరెన్సెస్, బట్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ద హైయెస్ట్ అబ్సల్యూట్ రియాలిటీ. ఒక్కొక్క దాంట్లో గాడ్ ఉంటాడు, ఒక దాంట్లో గాడ్ ఉండడు. సో ఈవెన్ బుద్ధిజంలో గాడ్ అని తీసుకురారు. బుద్ధిజంలో 4 నోబుల్ ట్రూత్స్ ఉంటాయి. ఆ 4 నోబుల్ ట్రూత్స్ ఏంటి? సఫరింగ్ ఉంది, దేర్ ఈజ్ సఫరింగ్, అది ఫస్ట్ ట్రూత్. దేర్ ఈజ్ కాజ్ ఫర్ సఫరింగ్, దేర్ ఈజ్ ఆల్సో ఎండ్ ఫర్ సఫరింగ్, దేర్ ఈజ్ అ పాత్ టు గెట్ అవుట్ ఆఫ్ సఫరింగ్. ఇవి 4 నోబుల్ ట్రూత్స్. దానికి 8-fold పాత్ ఇచ్చారు. అన్ని రైట్ వ్యూ, రైట్ రెస్పాన్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాండక్ట్, రైట్ లైవ్లీహుడ్, ఇలాగ అన్ని రైట్. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నాలెడ్జ్ తీసేస్తే చాలు. మనం నేతి అనుకుంటూ మన ఇగ్నరెన్స్, రాంగ్నెస్ అది పోతే ఆటోమేటిక్గా మనకు ఉన్నదే ఆ లైట్, మనం ఉన్నదే ఆ కాన్షియస్నెస్, ఆ అసలుది వెలుగులోకి వస్తుందన్నమాట. సో ఇవన్నీ చేసి బాగా అల్టిమేట్ మీ ఎన్లైటన్మెంట్ కోసం ఈ జర్నీ అంతా చేస్తూ వచ్చారు. అండ్ దేర్ వాజ్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం జస్ట్ 2018 ఎండ్ వరకు అనుకోండి. ఆ 3 years చాలా సిన్సియర్గా ఇంకా టైం అయిపోతుందంటే బాగా సీరియస్గా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మోర్ ఫ్రీ టైం, లెట్ మీ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఇంకా శివుడు అంటే అట్లా కళ్ళకు కనిపిస్తూ ఎక్స్టసీకి వెళ్ళిపోయేదాన్ని. మామూలు ఎక్స్టసీ కాదు, శివుడు అనుకుంటే చాలు ఎనర్జీస్ ఇట్లా రైజ్ అయిపోయాయి, ఎక్కడో వైబ్రేషన్స్. దెన్ అప్పుడు ఆ ఎక్స్టసీ ఈజ్ ఆల్సో అన్ అటాచ్మెంట్ అని తెలిసింది నాకు. ఫార్మ్లెస్ స్టేట్కి దాని తర్వాత ఆ ఎక్స్టసీ ఈజ్ అన్ అటాచ్మెంట్. ఎక్స్టసీని ఎంజాయ్ చేస్తున్నాను, అది కావాలనిపిస్తుంది. బికాస్ అంతకంటే అద్భుతమైన హెవెన్ ఎక్కడ ఉండదనిపిస్తుంది ఆ స్టేట్లో. అండ్ దాని తర్వాత అది కూడా ఐ హ్యాడ్ టు క్రాక్ ఇట్. ఆ అటాచ్మెంట్ నుంచి పోయాక ఐ హ్యాడ్ టు గో బియాండ్ ఎక్స్టసీ. ఓన్లీ దెన్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద రియల్ తత్వం అన్నమాట. రియల్ అండర్స్టాండింగ్కి వచ్చేసి
అటాచ్మెంటు, అది రకరకాలుగా మాయ వస్తూనే ఉంటుంది మనకి. మన అడ్డదారిలో మన దారిని చక్కగా పోనీయదు. ఏదో ఒకటి మనకి ఇష్టమైంది దాంతో ల్యూర్ చేస్తుంది, దాని దగ్గర ఆగిపోయేటట్టు చేస్తుంది. సో అలాగా ఫైనలీ అది కూడా పోయాక సడన్లీ దట్ ఇంట్యూటివ్లీ గురుతత్వం అనేది, గురువు అనేది ఆ ఎనర్జీస్, మన ఎనర్జీస్ ఎప్పుడైతే కింద మూలాధారం నుంచి మనం రకరకాలుగా ప్రాణాయామాతో చేస్తారు, యోగాతో, డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. ఏవి చేసినా ఈవెన్ జ్ఞానంతో కూడా చేయొచ్చు, భక్తితో కూడా వెళ్ళొచ్చు. భక్తి ఈజ్ ఎ హయ్యర్ ఎమోషన్స్, ఎలివేటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమోషన్స్కి వెళ్తాము. ఎందుకంటే మన థాట్ క్రియేట్స్ రియాలిటీ అండి. ప్రతి థాట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఈ ఫీలింగ్ని మార్చుకొని హయ్యర్ ఎలివేటెడ్ ఎమోషన్స్ డెవలప్ చేసుకుంటే మన థాట్ మారిపోతుంది. థాట్ అక్కడ పెట్టినా ఎమోషన్స్ మారిపోతాయి. సో ఏది మనకి ఈజీ అయితే, మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి, ఎమోషనల్ ఐక్యూ ఉండాలి. సో ఎమోషన్ ద్వారా కూడా యూ కెన్ చేంజ్ యువర్ థాట్స్. అలాగా యూ హ్యావ్ టు వర్క్ వెరీ సైంటిస్ట్ లాగా, ఇన్నర్ సైంటిస్ట్ లాగా మనం వర్క్ చేయాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి, తొందరగా క్విక్ రిజల్ట్స్ వస్తాయి. కొన్ని పద్ధతులు రావు, అందరికీ అన్ని పద్ధతులు కరెక్ట్ రావు. సో ఏమవుతుందంటే మామూలుగా మనుషులు హ్యుమానిటీ ఫియర్ అండ్ గ్రీడ్, ఫియర్ ఆర్ ఇన్సెక్యూరిటీ అండ్ గ్రీడ్తోనే ఉంటారు ఈ కలికాలంలో ఇప్పుడు. సో మన ఎనర్జీస్ అంతా ఈ ఫస్ట్ 3 చక్రాస్, లోవర్ 3 చక్రాస్లోనే ఉంటాయి. ఫియర్ ఉన్నప్పుడు దాన్ని ట్యాకిల్ చేయటానికి కానీ, ఈ రెగ్యులర్ సర్వైవల్, డైజెషను, ఇలాంటివే, తినటము తాగటము ఇలాంటివే కదా ఎక్కువ చేసేది మామూలుగా. సో ఎనర్జీస్ ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఎప్పుడైతే మన రైజ్ అవుతామో ఇవన్నీ పోతాయో, ఫియర్, గ్రీడ్ అన్నీ పోయి ఎలివేటెడ్గా హార్ట్ ఓపెన్ అవుతుంది. ద సెంటర్ చక్ర ఇస్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ఓపెన్ అయిందంటే దెన్ యూ విల్ ఫీల్ దట్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, లవ్ ఫర్ ఎవ్రీబడి. నీకే కాక ప్రపంచాన్ని అంతా ప్రేమించబుద్ధిస్తుంది. అంత ప్రేమ ఉంటుందన్నమాట, అంత కంపాషన్, అంత కైండ్నెస్ ఉంటుంది లోపల. ఆ లవ్ ఎనర్జీ ఇంకా కొంచెం పైకి పోతున్నప్పుడు థర్డ్ ఐ ఆజ్ఞాచక్రాకి వెళ్తుంది విశుద్ధి నుంచి. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ మన చేతుల ద్వారా హీలింగ్, సైన్స్ ఆఫ్ హీలింగ్. నేను ఎంతమందికి హీలింగ్ ఇచ్చేదాన్నో. ఎంతోమంది డిసీజెస్ నుంచి బయటకు వచ్చారు, ఎంతోమంది ఎన్నో నెలల నుంచి నొప్పుల నుంచి బయటకు వచ్చారు, మెంటల్ ట్రామాస్ నుంచి బయటకు వచ్చారు, 16 years of ఫియర్స్ నుంచి బయటకు వచ్చారు. సో టు అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ హీలింగ్ ఐ యూస్ టు ఎక్స్పెరిమెంట్. ఏంటి మాస్టర్స్ హీలింగ్ చేస్తారు, దేవుళ్ళు ఇలా పెడతారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఇక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది, ఇలా రేస్ వస్తుంటాయి. సో ఎవ్రీబడి ఈజ్ ఎ హీలర్. దట్ ఎనర్జీ విచ్ ఈజ్ యూజ్డ్, మీకే కాకుండా అందరికీ కూడా యూజ్ అవుతుంది ఆ ఎనర్జీ. అంత హై ఎనర్జీ స్టేట్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీస్ దట్ హీలింగ్ పవర్ ఉంటుంది దానికి. యువర్ ఎనర్జీస్ ఆర్ రెడీ టు హీల్ ఎవ్రీథింగ్. ఐ డిడ్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్ లాగానే నన్ను నేను అర్థం చేసుకోవటానికి, ఈ శక్తిని అర్థం చేసుకోవటానికి. దాని తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞా చక్రాలోకి వెళుతుందో మన ఎనర్జీ, అది మనకి తెలుస్తుందండి. మనకి బేసికలీ మన ఎనర్జీస్ మనకి ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ నాకు. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్, ఆల్ ద థింగ్స్ ఆర్ ఆన్సర్డ్ అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ టైం అప్పుడు శ్రీరామ్ సార్ ఎప్పుడు చెప్తారో క్రియేషన్లోనే క్రియేటర్ ఉన్నాడంటే అప్పుడు ఆ ప్రహ్లాదుడు గుర్తొచ్చేవాడు. ఇందు కలడు అందు లేడని సందేహంబు లేదు, ఎందెందు వెదికినా అందందు కలడు. ఓహో అదే సంగతి అట్లా. అండ్ జీసస్ యొక్క లవ్ అండ్ కంపాషన్, ఆ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు దట్ ఫీలింగ్స్, దిస్ ఈజ్ వాట్ హీ, ఇంకా వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్ అనుకోండి. ఆ టేస్ట్ చూస్తే చాలు మనకి, మనం తెలుస్తుంది అనమాట. దెన్ వెన్ ద ఎనర్జీస్ వెంట్ ఇన్ టు మై ఆజ్ఞా చక్ర ఆల్మోస్ట్ దేర్, అప్పుడు కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్. ఇంకా అక్కడి నుంచి సహస్రారం ఇట్స్ గ్రేస్. మనం చేసే ప్రయత్నం ఏమీ ఉండదు ఇంకా. అక్కడి నుంచి మనకి మన ఏ టెండెన్సీస్, ఏ సంస్కారాలు, అవి లేనప్పుడు ఆ అల్టిమేట్ సమాధి స్టేట్కి వెళ్తామన్నమాట. మన పర్పస్ ఉంటే ఇక్కడ మనం అక్కడి వరకు వెళ్ళం కూడా అప్పటి వరకు. సో అది కూడా ఈ థర్డ్ ఐ చక్ర, థర్డ్ ఐ మాస్టర్ అని పత్రి సార్ ఎప్పుడు అనేవారు నన్ను. థర్డ్ ఐ మాస్టర్, హౌ కెన్ జస్ట్ పత్రి సార్ థర్డ్ ఐ మాస్టర్ అంటే థర్డ్ ఐ ఎలా మాస్టర్ ఎలా అయిపోతాను. సో లాస్ట్కి 2018లో దెన్ ఐ రియలైజ్డ్ అనమాట. సో ఈ పైనియల్ గ్లాండ్ అని ఉంటుంది మనకి. ఆ పైనియల్ గ్లాండ్ ఎగ్జాక్ట్లీ ఈ బ్రో చక్ర దగ్గర ఉంటుంది లోపల, మిడ్ బ్రెయిన్లో, థర్డ్ వెంట్రికల్ ఆఫ్ ద బ్రెయిన్లో. అది పైన ఆకారంలో ఉంటుంది. మనకి ఈజిప్షియన్ హిస్టారికల్ ఏన్షియంట్ ఈజిప్షియన్స్ అందరూ ఆ పైన ఫామ్స్ చూసుంటారు. అండ్ ఐ ఫాము ఇవన్నీ ఎప్పుడో కనిపెట్టారు మన ఋషులు.
దీన్ని ఏమనేవారు తెలుసా, ఈ పిట్యూటరీ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ మధ్యలో హైపోథాలమస్ థాలమస్ స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ దాన్ని కేవ్ ఆఫ్ బ్రహ్మ అని చెప్పారు ఋషులు ఎప్పుడో మన వేదాలు రాసినప్పుడు. అంటే ఎంత రీసెర్చ్ చేశారండి, ఎంతవరకు వాళ్ళకి వెళ్ళారు సూక్ష్మంగా. సో ఆ పైనియల్ గ్లాండ్ అది ఏం చేస్తుందంటే అది ఇట్ హ్యాస్ క్రిస్టల్స్ అన్నమాట. ఇట్ ట్రాన్స్డ్యూస్ చేస్తుంది చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్వైరన్మెంట్ నుంచి మొత్తం తీసుకొని మన లోపల ఐ క్యాచ్ చేసింది, సెన్సెస్ క్యాచ్ చేసింది అన్నిటినీ ఒక ప్రాసెసర్, థాలమస్ అండ్ హైపోథాలమస్ ప్రాసెసర్ అనమాట, పిట్యూటరీ ద్వారా పోసి మోటార్ ఫంక్షన్స్కి పంపిస్తుంది. సో వెరీ సైంటిఫికలీ ఆల్సో ఇఫ్ యూ స్టడీ పైనియల్ గ్లాండ్, ఇట్ హ్యాస్ క్రిస్టల్స్, ఇట్ ఈస్ అ ట్రాన్స్డ్యూసర్. ఆ ఎనర్జీస్ అక్కడికి వెళ్ళినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ ఈ హైబర్నేషన్ యానిమల్స్, ఆకలి ఏమీ లేకుండా ఉంటాయి చూడండి, ఆ స్టేట్ ఉంటుంది. కొన్ని కెమికల్స్ క్రియేట్ అవుతాయి దానివల్ల, హార్మోన్స్. సో ఇట్ ఈస్ సో న్యాచురల్. దీన్ని ఏదో బలవంతంగా మనము మార్చుకునే పని లేదు. ఆటోమేటిక్గా ఏది వదలాలో మన నుంచి అది వదిలిపోతూనే ఉంటాయి. లోవర్ థింగ్స్ అన్నీ వదిలిపోతూ ఉంటాయి. అండ్ ఫైనలీ యూ రియలైజ్ ఎవ్రీబడి ఈజ్ డివైన్, ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఫంక్షనింగ్ త్రూ బాడీ మైండ్. అదే కాన్షియస్నెస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ మన మైండ్ ద్వారా మన సెన్సెస్లో మన సేమ్ కాన్షియస్నెస్. మన మైండ్ని ప్యూర్గా ఎప్పుడైతే పెట్టుకుంటామో అది రియల్ కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పటి వరకు కన్ఫ్యూజ్ స్టేట్, కాన్ఫ్లిక్టెడ్ స్టేట్స్, మన టెండెన్సీస్, మన సంస్కారాలు, మన ఆలోచనలు మన్ని హెవెన్లో ఉండకుండా హెల్లో ఉండేటట్టు చేస్తాయి. మనలోనే మనం హెవెన్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనలోనే మన ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో వీఆర్ ద క్రియేటర్స్. సో ఆ సబ్ కాన్షియస్, ఈ క్రియేటివ్ పార్ట్ ఈస్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు వీఆర్ ద క్రియేటర్స్ అని ఒక మోస్తారు అనుభవం వచ్చిందా? వచ్చింది, క్లియర్గా వచ్చింది. అవునా? క్లియర్గా వీఆర్ ద క్రియేటర్స్. బట్ అంటే పుస్తకాలు చదవడం వారు స్వానుభవం వచ్చిందా? స్వానుభవంతోనే వచ్చింది, లేకపోతే ఇంత హాయిగా ఇంత హ్యాపీగా ఫుల్ఫిల్మెంట్ వచ్చింది అని చెప్పలేము, మనం చెప్పలేము. సో క్లియర్గా ఆ హాయిగా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ మనము వీలైనంత పీపుల్ని ఇన్స్పైర్ చేస్తూ ఈ జర్నీ ఈ వైపు మళ్ళించడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, వస్తూ ఉంటారు. నాకు ఎవ్రీ వీక్ వీ హ్యావ్ సత్సంగ్స్ ఇంట్లోనే కండక్ట్ చేస్తుంటాను. స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 20 మంది 25 మంది. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా ఈ సబ్జెక్ట్ మీద. బట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్. మన గురించి మనం తెలుసుకుంటే, మనం ఏంటో, మన సబ్జెక్ట్ ఏంటో, మన ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసుకుంటే, ఆబ్జెక్ట్స్ని ఇంకా బాగా తెలుసుకొని మనం ఫుల్గా మన పొటెన్షియల్తో మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇన్ని నేర్చుకున్నారు కదా, రకరకాలుగా ఇన్ని నేర్చేసుకున్నారు, ఇన్ని దగ్గరికి వెళ్ళారు కదా, మీరేం నేర్పిస్తున్నారు? చాలా సింప్లిఫై చేసి బేసికలీ బీయింగ్ అవేర్ ఒకటే నేర్పించగలుగుతాను. అవేర్నెస్, ఆ అవేర్నెస్కి డిఫరెంట్ టెక్నిక్స్, టూల్స్, ఎరుకలో ఉండాలా, దానికి డిఫరెంట్ టూల్స్, దాన్ని ఎట్లా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మళ్ళీ దాని గోల్ని మర్చిపోకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పటం, గైడెన్స్ ఇవ్వటం. ఎవరికి వాళ్ళ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, చిన్నవి పెద్దవి, సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎన్నో పుస్తకాలు చదివారని చెప్పారు కదా, మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? బాగా 5 పుస్తకాలు చెప్పండి. పోనీ ఒక 5 పుస్తకాలు అంటారా? చాలా పుస్తకాలు నచ్చినాయండి. చెప్పండి. ఎకార్ట్ టోల్ పుస్తకం పవర్ ఆఫ్ నౌ చాలా ఇష్టం నాకు. లూయిస్ హే బుక్, లూయిస్ ఎల్ హే, Autobiography of a Yogi, one of the first books I read. Autobiography of a Yogi. అలా చూస్తే సో మెనీ, రాబిన్ శర్మ, గ్యారీ జుకావ్ ఒక్కటి కాదు. దెన్ అలా చెప్పాలి అంటే ఎన్ని బుక్స్, ఈవెన్ దలైలామా బుక్స్, ఈ బుద్ధిస్ట్ మంక్స్ బుక్స్. ఇప్పుడు సడన్గా పేర్లు అంత క్లియర్గా గుర్తు రావట్లేదు, కానీ దెర్ ఆర్ మెనీ బ్యూటీ. ఈవెన్ రాండా సీక్రెట్ ఆల్సో. ఇవన్నీ ఏంటంటే అప్పుడు చదివినప్పుడు కంటే ఇప్పుడు మోర్ డెప్త్, మోర్ క్లారిటీతో 100% అవి అర్థం అవుతున్నాయి. మన చైతన్య స్థాయి ఎదిగే కొద్దీ అర్థం అవుతాయి. కరెక్ట్. బట్ నేను మాత్రం సజెస్ట్ చేసేది అందరినీ ఉపనిషత్స్ చదవమని. ఆ ఉపనిషత్స్ నుంచి వచ్చిన వేదాంతిక్ సారం పతాంజలి యోగ సూత్రాస్ నుంచి చదివినంత వచ్చినంత అండర్స్టాండింగ్, డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ ఏంటంటే బేసికలీ అందరి మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ లైఫ్ స్టోరీస్, దాంతో మనం ఇన్స్పైర్ అవుతాం. కానీ ఆ రియాలిటీ మనది, అవి చదివి అవి దానితో చాలా వాల్యూ ఉంటుంది.
ఇప్పుడు ఫస్ట్ సూప్ తాగాలి, తర్వాత మళ్ళీ మెయిన్ డిష్కి రావాలన్నట్లు కరెక్ట్. ఇవన్నీ ఇట్లా. అది ఫస్ట్లో కూడా చిన్నప్పుడు కూడా చదివాను, సంస్కృతం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాను ఇవి చదవాలని, కానీ అప్పుడు ఇంత లోతుగా ఇంత డీప్గా ఇవన్నీ కామెంటరీస్ ఇంగ్లీష్లోనే. మంచి బుక్స్ ఉన్నాయండి, చిన్మయ మిషన్ వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేసినాయి, రామకృష్ణ మిషన్లో ఉన్నాయి. సో దీస్ బుక్స్ మొత్తానికి వాట్ నెక్స్ట్, ఇంకేంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో, ఇంకెట్లా గడుపుదాం అనుకుంటున్నారు? ఏవి నో ప్లాన్స్, నో, బికాస్ అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ సో ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ఓపెన్స్ అప్ ఐ టేక్ ఇట్ అప్. బట్ యు ఆర్ డూయింగ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషన్ చేస్తున్నాను. దేనికి కూడా అటాచ్మెంట్, బేసికలీ ఒకటేనండి పాయింట్, అటాచ్మెంట్ లేకుండా చేయగలగాలి ఏ పనైనా. నైస్. ఏదైనా అవనండి, ఇంట్లో పనులైనా బయట పనులైనా ప్రొఫెషన్ అయినా, ప్యాషన్తో అటాచ్మెంట్ లేకుండా చేసేదంతా యూనో భగవద్గీత యొక్క సారాంశమే వైరాగ్యము, అభ్యాసము, ప్రాక్టీస్ అండ్ యూనో ఇది అటాచ్మెంట్, డిటాచ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు మనకి బాగా అవగాహన అయితే చాలా బ్యూటిఫుల్గా మన ఇన్నర్ స్టేట్ బట్టేనండి ఇప్పుడు హ్యాపీనెస్ అనేది. మన అన్ని లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్లు ఉంటాయి మనకి, ఒక ల్యాడర్ లాగా. లోయెస్ట్ రంగ్ సెన్సరీ ప్లెజర్స్ ఎవరు చెయ్యొద్దనట్లేదు, కానీ అది ట్రాన్సియంట్, టెంపరీ, ఓన్లీ టైం బీయింగ్ అంతే. బికాజ్ మన స్టేట్ ఆఫ్ మైండ్ హ్యాపీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం సూపర్ ఇంపోజ్ చేస్తాం ఆబ్జెక్ట్స్ మీద, మెటీరియల్ థింగ్స్. సెకండ్, త్రూ మైండ్, త్రూ థాట్స్ వచ్చేది ఎమోషన్స్, డివోషన్, హయ్యర్ ఎమోషన్స్తో. థర్డ్ రంగ్ ఆఫ్ హ్యాపీనెస్ లిటిల్ మోర్ ఇంటలెక్చువల్ హ్యాపీనెస్. మనం ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ కానీ ఏదైనా చేసినప్పుడు వస్తుంది, కంప్లీట్ ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఆ హయ్యర్ హ్యాపీనెస్ వస్తుంది. దాని తర్వాత సర్వీస్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత హయ్యెస్ట్ ఈస్ ద హ్యాపీనెస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మెడిటేషన్ వెన్ యూ నో యువర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు దట్ హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, అది దాన్ని రుచి చూపించి ఆ చిన్నప్పుడు ఆ జ్ఞానము, మోక్షము, వాటి ఆ గోల్ నాకు ఇప్పుడు తీరింది అనిపిస్తుంది. ఎస్ మేడం. చివరిగా సాధకులకు మ్యాక్సిమం మన ఛానల్ చూసేదంతా సాధకులు, స్పిరిచువల్ పీపులే కాబట్టి సాధకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ సాధకులందరికీ చెప్పేది ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్, మన గోల్ మీద కాన్సన్ట్రేషన్తో కంటిన్యూస్గా ఆ దృష్టితో ప్రతిదీ, ఈ నేను చెప్పిన మాటల వల్ల తెలిసింది ఏంటంటే క్రియేషన్ మొత్తంలోనే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో లేడు. ఈ మనమే క్రియేట్ చేసుకున్నాం అన్ని ఫామ్స్లో దేవుళ్ళని. గాడ్ ఈజ్ జస్ట్ దట్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ దట్ సూపర్ పవర్, అన్ని చోట్ల అన్ని వేళలా ఉన్న తత్వం అది. సో మనకి ఈజీగా గుర్తు రావటానికి డిఫరెంట్ మనుషులం క్రియేట్ చేసుకున్నాం గాడ్స్ని. సో అది కరెక్ట్గా తెలుసుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది మనం కూడా అదే తత్వంతో చేయబడ్డాము కాబట్టి మన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుంది అనేది నేను గట్టిగా చెప్తాను. తర్వాత వీలైనంత మనం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అండి. మనం ఏం చేస్తామంటే ఒకప్పుడు మనకి ఎంతమంది ఋషులు పుట్టేవాళ్ళు ఈ జ్ఞానంతో. అప్పట్లో సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ అ సిలబస్, దాంతోపాటు స్కిల్స్ మనకి ఏది రాజులకైతే దాని గురించి విద్యలు నేర్పించేసి అన్ని రకాల వాళ్ళకి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ బాగా ఎక్కువైపోయేసరికి లైవ్లీహుడ్కి, అంటే మనం బ్రతకటానికి, బ్రతుకు తెరువు కోసం నేర్చుకుంటున్నాం చాలా మటుకు సబ్జెక్టు. సో వెల్దీ లైఫ్ స్టైల్ కోసమే తప్ప ఆబ్జెక్టివ్ నాలెడ్జే తప్ప సబ్జెక్టివ్ నాలెడ్జ్ పోయింది. మనం డిస్టెన్స్ అయిపోయాము. నాది ఏంటంటే ఎవరైనా ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ చేసేవాళ్ళు కానీ, గ్రేట్ లీడర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, అకాడమిషియన్స్ కానీ అందరూ ఈ టైంలో దగ్గరకు వచ్చి కలిసి, ఇప్పుడు ఆ భగవంతుడు ఇప్పుడు కృష్ణుడిలాగా బుద్ధుడులాగా వచ్చాడు అనుకోండి, మనం పట్టించుకోము. అందుకే ఒక్కొక్కసారి కరోనాలాగా కూడా వస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. మనకి ఎక్కువగా ఫియర్ ఉంది కాబట్టి అలాంటిదే ఆ రూపంలో వచ్చి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి రిఫ్లెక్ట్ చేసి మీకు ఏంటి ప్రయారిటీస్ లైఫ్లో, ఏంటి అసలు ఏది ఇంపార్టెంట్ అని అందరికీ అర్థమయ్యేటట్టు ఈ టైము, ఈ పీరియడ్ మనకి నేర్పిస్తుంది. సో ఎడ్యుకేషన్లో సెల్ఫ్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి చిన్నప్పటి నుంచి. దానికి చాలామంది ఉంటారండి ఇండివిజువల్స్, ఎనానిమస్గా దీని గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు రామకృష్ణ మిషనే ఉంది, వాళ్ళకి ఇచ్చి 1 సంవత్సరం ఇచ్చి సిలబస్ తయారు చేయండి ఫ్రమ్ క్లాస్ 1 to class 10, దెన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ. ఉన్నాయి చాలా
శాంతినికేతన్ ఉంది, తర్వాత నేను అనేది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ Mainstream education ఎవ్రీ స్కూల్ ఎవ్రీ క్లాస్ షుడ్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఓకే అందులో టీచర్స్ షుడ్ కమ్ ఫ్రమ్ లైక్ రామకృష్ణ మిషన్లో ట్రైన్ అయిన వేదాంత టీచర్స్ కానీ వీళ్ళు వచ్చి ఆ సబ్జెక్ట్ కోర్స్ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్న లీడర్స్ రావచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చేస్తున్నాయి, కానీ వాళ్ళకి వాళ్ళ ఓన్ గోల్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. దే ఆర్ వెరీ సెంటర్డ్ టువర్డ్స్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్. వాళ్ళ డిసైపుల్స్, వాళ్ళ డివోటీస్, వాళ్ళ పేరు, వాళ్ళని పెరగటము, వాళ్ళ సర్వీసులు. సో చాలా మటుకు ఇది మెయిన్ స్ట్రీమ్లోకి అందరికీ రావాలి అంటే స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి యాజ్ అన్ ఎడ్యుకేషన్. స్వామి వివేకానంద ట్రూ ఎడ్యుకేషన్ ఏంటంటే టు మేనిఫెస్ట్ ద ఇన్నర్ పొటెన్షియల్ అని చెప్తారు. అది సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే వస్తుంది. సో రకరకాల స్టోరీస్ లాగా, కథల్లాగా, చిన్న పిల్లలకి చిన్నగా అర్థమయ్యేటట్టు ఈ తత్వాలు తెలిస్తే మనం ఇంత వి వోంట్ గెట్ లాస్ట్, ఇన్ని సూసైడ్లు అవ్వవు, ఇన్ని డిప్రెషన్ కేసులు ఉండవు, ఇంత ఇల్ హెల్త్ ఉండదు, ఇంత డిసీజెస్ ఉండదు. మన కంట్రీ హ్యాస్ టు బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ రోల్ మోడల్ ఫర్ ద హోల్ వరల్డ్. మనకి ఇంత జ్ఞానం ఉంది, దీన్ని మనం వాడుకోవట్లేదు, మనం దూరం చేసుకుంటున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇది చేయగలిగితే, బికాజ్ వీ నీడ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అండి, ఇండివిజువల్ కాన్షియస్నెస్ సరిపోదు. కలెక్టివ్గా కాన్షియస్నెస్ మారితేనే మనము హోల్ హ్యుమానిటీ మారుతుంది. నేను ఉద్ధరింపబడితే నాకొక్కదానికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకే యూజ్. అదే అందరము అయితే ఎంత చక్కగా ఒక కుటుంబం లాగా ప్రేమ, ఐక్యత, హార్మనీ, హెల్త్, వెల్నెస్తో, హోల్నెస్తో ఉంటాము. ఈ విజన్ రావాలండి మనకి. అది లీడర్స్కి వచ్చి, పొలిటీషియన్స్కి వచ్చి తీసుకొస్తే అంతకంటే సంతోషపడేది మన నెక్స్ట్ జనరేషను, నెక్స్ట్ జనరేషను చాలా హాయిగా ఉంటారు, రియల్ వాల్యూస్, రియాలిటీతో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా సుమలత గారి సుదీర్ఘమైన స్పిరిచువల్ జర్నీని తెలుసుకున్నాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త అతిథితో మళ్ళీ సోల్ టాక్ షోలో కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.